కలునుగాక. ఈ యొక్క చక్కటి అవకాశం అనుగ్రహించినటువంటి దేవుని సేవకులు జీవన గారికి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి తిమోతయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి చేతులు తెచ్చుకున్న వాళ్ళు అయితే ఒకసారి చూపించండి. మీ యొక్క చేతులు ఒకసారి పైకి చూపించండి. మీ కుడి చేతితో పక్కవారు కుడి చేతిని షేక్ హ్యాండ్ ఇచ్చి 600 అయినా 106 అయినా ఇక్కడి నుంచి కదలొద్దు అనండి ఒకసారి. ఆమేన్. చాలా మంచిది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడే సాక్షి. ఓకేనా? అంటే కొద్దిమందిగా ఉన్నాం మనం. కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే 2-3 నా నామాన కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని బైబిల్ సెలవిస్తుంది. కనుక చక్కగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. తిమోతి గారు చక్కటి విషయాలు కొన్ని సంగతులు మనకు తెలియజేసి ఉన్నారు. వారు అనుకున్న టైం కంటే కాస్త ముందుగానే ముగించారు పాస్టర్ గారు మీరు. సో మన జీవనయ్య గారు చెప్పారు చూసారా, దేవుడు కానీ మంట పుట్టిస్తే 2 గంటలైనా అయిపోద్ది. ఆయనకి మంట పుట్టించుకొని ఉండాలంటే ఫస్ట్ మనం మండాలి. స్తోత్రం. మనం మండితే మరలా ఆయన్ని మండించవలసిన పని లేదు దేవుడు. స్తోత్రం. ఇప్పుడు ఆయన మండాలా, ఇప్పుడు మనం మండాలి చూసుకుంటే ఒకసారి మీకు వదిలేస్తున్నాను. మీరు మండితే టయానికి వెళ్ళిపోతాం, ఆయన మండితే 1 గంటకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. సో గమనించుకోండి దయచేసి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఒక చిన్న చరణం పడుకొని మనం వాక్యంలో మనం వెళ్దాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడదాం అందరూ. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, పడదాం. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మరో చన్న పాడుకుందాం, తప్పలు కొడదాం. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా, పడదాం. శాపము పాపే నీవు నాకుంటే, శాపము పాపే
ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవునికే మహిమ. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్, నిన్నటి దినాన మనం ఒక పర్సన్ గురించి మనం నేర్చుకున్నాం. అతని పేరేంటి చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఓకే, గిద్యోను. గిద్యోను గురించి మనం నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. ఈ దినం తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 2 అక్షరాలు ఉంటాయి. అతని పేరేంటి? ఒక వ్యక్తికి 2 అక్షరాలు ఉంటాయి. ఆ 2 అక్షరాలు పేరేంటి? అతనికి పావురు అని అర్థం వస్తుంది. నోవా కాదు, యోనా. స్తోత్రం, హల్లెలూయా. యోనాను గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మనం బైబిల్ గ్రంథంలో యోనా అనేటువంటి పుస్తకం మనం చూడొచ్చు. అది ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 762వ పేజీ, 763వ పేజీలో మనం యోనా పుస్తకాన్ని మనం చూడొచ్చు. యోనా పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాలు ఉంటాయి. అందులో మనము 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను ఆధారంగా చేసుకొని యోనాను గురించినటువంటి సంగతులు, కొన్ని సంగతులు మనం తెలుసుకోబోతాం అన్నమాట. వాస్తవానికి ఈ పుస్తకం ఏదైతే ఉందో 765వ సంవత్సరంలో క్రీస్తు పూర్వంలో రాయబడినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం 765వ సంవత్సరంలో యోనా గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ 4. మనం యోనా యొక్క చరిత్ర, తన పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియకపోవచ్చు, కానీ తన తండ్రి పేరు రాయబడింది, తన ప్రాంతం పేరు కూడా రాయబడింది. అది ఎక్కడ రాయబడిందంటే రాజుల రెండవ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తుంటాం. ఒకసారి చూద్దాం వాక్య భాగాన్ని. యోనా కనిపించినటువంటి వైనా మనం చూడొచ్చు అనమాట. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడొచ్చు. గత్తెహెపెరు ఊరువాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడికి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పో మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను. అంటే యోనా ప్రవచించినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇతని తండ్రి పేరు ఏంటట? అమిత్తయి. ఇతను గత్తెహెపెరు అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇంతకీ గత్తెహెపెరు అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇజ్రాయెల్ దేశంలో గలిలయ అనే సముద్రం ఉంటుంది. విన్నారా? గలిలయ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో గత్తెహెపెరు అనేటువంటి ఊరు ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వారు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నించారు. ఇతడు ప్రవక్త అని చెప్పుకోవట్లేదు, కానీ ప్రవక్తగా పేరుగాంచాడు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు వారు అంటారు, ప్రవక్తలు గలిలయలో నుంచి ప్రవక్తలు రావడం అసాధ్యమే కదని వారు మాట్లాడతారు. వాస్తవానికి ఇదే గలిలయ ప్రాంతం నుంచి ప్రవక్త అనేవాడు ఒకడు వచ్చాడు. అంటే వారు చెప్పింది తుస్సు అనమాట, అబద్ధం. సో ప్రవక్త అయినటువంటి యోనా ఇజ్రాయేల్ దేశంలో గలిలయ అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడుగా, అదే ప్రాంతానికి చెందినటువంటి వాడుగా మనం యోనాను మనం స్పష్టంగా మనం గమనించవచ్చు అనమాట. యోనా గ్రంథంలో మనకి ఒక 3 ఊర్లు కనిపిస్తూ ఉంటాయి. యోనా గ్రంథంలో మనకు యొప్పే అని కనిపిస్తూ ఉంటుంది, నినివే కనిపిస్తూ ఉంటుంది, తర్షీషు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న చితక ప్రాంతాలు కొన్ని ఉన్నాయనుకోండి. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఈ తర్షీషు అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి, యోనా జీవిస్తున్నటువంటి గలిలయ ప్రాంతానికి ఎంత దూరం ఉంటుందంటే 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంత దూరం చెప్పండి? 3000 కిలోమీటర్ల దూరం. అదే నినివే ప్రాంతానికి ఈ యోనా నివసిస్తున్నటువంటి ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? కేవలం 800 మాత్రమే. 800 కిలోమీటర్లు మాత్రమే. ఈ యోనా ఎప్పటి వాడంటే ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 2వ యెరోబోము కాలంలో ఉన్నటువంటి వాడు యోనా. దగ్గర ప్రాంతం ఏమో నినివే, దూర ప్రాంతం ఏమో తర్షీషు.
మనం వాస్తవాన్ని చెప్పుకోవాలంటే దగ్గర ప్రాంతాన్ని వెళ్ళడానికి మనం ఇష్టపడతాం, దూర ప్రాంతం అనేసరికి అమ్మో అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలియజేయవలసినటువంటి విషయాలు, కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, వాటిని మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యోనా గ్రంథంలో? 4 అధ్యాయాలు ఉంటాయి. మొట్టమొదటి అధ్యాయంలో మనం గమనించవలసింది ఏంటంటే, మొట్టమొదటి అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుందంటే, పారిపోయిన యోనా. మొట్టమొదటి అధ్యాయంలో యోనాని గురించి మనకు అర్థమైంది ఏంటి? పారిపోయిన యోనా. రెండవ అధ్యాయంలో పశ్చాత్తాపడిన యోనా మనకు అనిపిస్తూ ఉంటాడు. మూడవ అధ్యాయంలో దేవుని పనిని పూర్తి చేసినటువంటి యోనా. 4వ అధ్యాయంలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవునితోనే పోరాడిన లేదా కోపపడిన, దేవుని మీదే అలిగిన, అలకపోనిన యోనా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ 4 అధ్యాయాల్లో ఏముందో స్పష్టంగా మీకు తెలియజేస్తాను, మీరు జాగ్రత్తగా వినేయాలి. ఓకేనా? ఈ 4 అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. అమిత్య కుమారుడైనటువంటి యోనాకు దేవుని యొక్క స్వరం వినబడి యోనాతో మాట్లాడుతూ అంటాడు దేవాదేవుడు, యోనా, నినివే ప్రాంతం చాలా పాడైపోయిందయ్యా, ఆ ప్రాంతానికి నీవు వెళ్ళు, దుర్గతిని ప్రకటించు, నాశనాన్ని ప్రకటించని చెప్పి దేవుడు మాట్లాడితే యోనా ఏం చేస్తాడంటే, నినివే ప్రాంతం మీద అలకపోని ఆ ప్రాంత వాసుల యొక్క సంగతి యోనాకు బాగా తెలిసి తర్షీషు ప్రాంతానికి పారిపోతాడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆ ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తుఫాను పుట్టిస్తాడు, గాలి పుట్టించి తుఫాను వస్తుంది. తుఫాను రావడం వల్ల ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు దేవుళ్ళకు దేవతలకు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే యోన హ్యాపీగా నిద్రపోతాడు. అప్పుడు యోనాను తట్టి లేపి, నీవును కూడా ప్రార్థన చేయొచ్చు కదని చెప్పేసి అంటే, ఎంత మొత్తుకున్నా ప్రార్థన చేయడు. మొత్తానికి నువ్వు ఎవరవు అని చెప్పి వారు ప్రశ్నిస్తే యోనా అంటూ నేను ఎబ్రీని, నేను యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడిని అని చెప్పి తన గొప్పలు చెప్పుకుంటాడు. అయితే మొత్తానికి సర్వసృష్టికర్త అనేటువంటి దేవుని సేవిస్తున్నానని చెప్పినటువంటి యోనా మాటలు వారు విని భయపడి, ఎంత మూర్ఖమైన పని చేసావే నీవు అని చెప్పేసి యోనా మీద కోపడతారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి మేము ఈ తుఫాను ఆగాలంటే అని చెప్పేసి అన్నప్పుడు యోనా అంటాడు, దాన్ని సముద్రంలో పడేయమంటాడు. సముద్రంలో పడేస్తారు, చేప వచ్చి యోనాను పట్టుకుంటుంది. చేప గర్భంలో ఉంటాడు. చేప గర్భంలోని యోనా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు, రిపెంటెన్స్ వస్తుంది. అప్పుడు యోనాకు బుద్ధి వచ్చిన తర్వాత సువార్తకు వెళ్తాడు. అనగా ఈనే పట్టణానికి వెళ్ళి దుర్గతిని ప్రకటిస్తాడు, నాశనాన్ని ప్రకటిస్తాడు. నాశనాన్ని ప్రకటిస్తే జరిగింది ఏంటో తెలుసా? నినివే ప్రాంతంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని చిన్నవాడు వరకు గోనెపట్ట ధరించుకొని బూడిద పూసుకొని వారందరూ గగ్గోలు పెట్టి పశ్చాత్తాపడి మనసు మార్చుకొని క్షమాపణ గుణంతో వారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, వారి మీద రావాల్సినటువంటి కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడు? తప్పించి వారిని కనికరిస్తాడనమాట. యోనా కోపం ఎక్కువైపోయి దేవుని మీద అలకపోని చింతాక్రాంతుడై బాధపడి, నువ్వు నన్ను ఎందుకు బతికించావయ్యా? సొంత గర్భంలో చచ్చిపోతే బాగుంది కదా, నన్ను బ్రతికించి మరలా తీసుకుని వచ్చావు, ఎందుకని? వీరిని వదిలేయడానిక? వీరిని నాశనం వస్తుందని చెప్పావు నీవు, కానీ నాశనం రాకుండా వారిని వదిలేసావు అని చెప్పేసి కాస్త కోపంతో అలకపోనుకొని యోనా ఏం చేస్తాడంటే అలా చూస్తూ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రాంతాన్ని చెప్పి. ఎండాకాలం టైంలో యోనా వెయిట్ చేస్తూ ఆ ప్రాంతం కోసం కనిపెడుతూ, నేనైతే నాశనం వస్తుందని ప్రకటించాను, నాశనం ఇంకా రావట్లే, ఏమవుతుంది ఏంటని చెప్పేసి ఆలోచనలో పెడతాడు. ఆ ఎండ టైంలో ఒక సొర చెట్టును ఒకటి ఎదిగింపజేస్తాడు దేవాదేవుడు. ఆ సొర చెట్టు ఎదిగింప చేసిన తర్వాత అమ్మయ్య ప్రాణం తెప్పరెళ్ళి, అమ్మయ్య చాలా చల్లగా ఉంది, ఈ ఎండ తీవ్రతకు చాలా మాడిపోయిన మసిబొగ్గుని అయిపోయాను నేను, చాలా బాధ వేసింది నాకు, చెమట కారిపోయిందని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు మనోడు. ఎప్పుడైతే నీడ వచ్చిందో హ్యాపీగా ఉన్నాడు, అమ్మయ్య అని చెప్పేసి ఆనందంగా ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? తను అనుకున్నటువంటి ఆ కొద్ది సమయంలోనే సొర చెట్టు ఎండిపోయింది, పురుగు పడి తినుకుంటూ వచ్చేసింది. మరలా బాధపడి విసుగు చెంది ఆవేదనతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు, యోనా, క్షణంలో ఎదిగి అంతలో పెద్దదై మరలా చచ్చిపోయినా తినివేసి మరలా వాడిపోయిన ఈ సొర చెట్టు కోసమే అంతగా నువ్వు బాధపడుతున్నావే. కుడి ఎడమ మొదలుకొని ప్రాంత వాసులు ఎంతమంది తెలుసా? 120,000 మంది. 120,000 మంది జనసమూహాన్ని నేను ఎలా నాశనం చేసుకుంటానయ్యా? నేను ఎలా చంపేస్తాననుకుంటున్నావు? వారు పశ్చాత్తాపడ్డారు కదా, మనసు మార్చుకున్నారు కదా అని చెప్పేసి యోనాకు బుద్ధి వచ్చినట్టుగా మాట్లాడితే, అప్పుడు యోనా బుద్ధి తెలుసుకొని తన తప్పు తను తెలుసుకొని మరలా ప్రవక్తగా ముందు కొనసాగబోతూ ఉంటాడు. ప్రభు మహిమగలోని గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా ఎందులో ఉంది తెలుసా? 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఇంకా 3వ అధ్యాయం, 4వ అధ్యాయాల్లో నేను చెప్పినటువంటిది బ్రీఫ్గా సంక్షిప్తంగా మీకు తెలియజేశాను. అసలు ఈ యోనా గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆధ్యాత్మిక పాఠాలు ఏమున్నాయి?
యోనా ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఏమున్నాయని ఆలోచిస్తే మనకు అర్థం కావాల్సిందల్లా ఒకటే, మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటే. యోనాను గురించి మనం బాగా పరిశీలన చేస్తే చాలా అద్భుతమైన ఆత్మీయ పాఠాలు బయటపడుతూ ఉంటాయి, ఆత్మీయ సత్యాలు బయటపడుతూ ఉంటాయి. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీసుకు వెళ్తున్నాడు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ శాతం మనం నేర్చుకునేది ఏంటంటే, యోనా నినివేకి వెళ్ళకుండా తర్షీసుకు పారిపోయాడు అని చెప్పేసి మనం నేర్చుకుంటాం. కానీ ఎందుకు నినివేకి వెళ్ళలేదు యోనా అని ఆలోచిస్తే, నినివే పట్టణం ఏదైతే ఉందో అది అష్షూరీల దేశపు క్యాపిటల్గా కనిపిస్తూ ఉంటుంది, లేదా ముఖ్య పట్టణంగా కనిపిస్తూ ఉంటుంది నినివే పట్టణం. ఈ అష్షూరులు ఎటువంటి మనుషులు అంటే, ఇజ్రాయేల్ మీద తరచూ దండెత్తు వచ్చి యుద్ధం చేసి వారిని నాశనం చేయాలని చెప్పి తీర్మానం చేసుకొని తరచూ వారిని బాధ పెడుతూ ఉంటారు, ఎవరిని? ఇజ్రాయేలుల్ని. అందువల్ల అష్షూరీయులు చాలాసార్లు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ మీద దండెత్తు వచ్చి ఇజ్రాయేల్ను చాలామందిని చంపేసేవారు, కొట్టేవారు, కొన్ని సందర్భాల్లో వారిని ఎక్కువ శాతం హతమారుస్తూ ఉండేవారు. ఇజ్రాయేల్ జనసమూహాన్ని, యోధా జనాంగాన్ని చాలామందిని చంపేశారు. హిట్లర్ అనబడినటువంటి వ్యక్తి అప్పటి దినాల్లోనే 65 లక్షలు పైబడే జనాన్ని హిట్లర్ చంపేశాడు, యూదుల్ని. అలాంటి క్రూరత్వము వశపోసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజు నినివే ప్రజలు, ఈ నినివే పట్టణం అదే ప్రాంతంలో ఉంది, వారు వీరే అదే దేశం కనుక ఈ అష్షూరు అందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో చొరబడి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉండేవారు. వారికి మందిరాన్ని పాడు చేసేవారు, ఇజ్రాయేల్ ప్రజలను పాడు చేసేవారు, ఆడవాళ్ళని వ్యభిచరించేవారు, తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని హతమార్చేవారు, కత్తులతో వారిని పొడిచేవారు. ఇంకో విషయం తెలుసా? గర్భిణీ స్త్రీలు ఉంటారు, గర్భిణీ స్త్రీలను తీసుకుని వచ్చి వారి పొట్టలు కోసి వారిలో ఉన్నటువంటి బేబీని బయట తీసి బేబీని కూడా కోసి చంపేస్తూ ఉండేవారు ఇజ్రాయేలీయుల్ని. ఎవరు? అష్షూరీయులు. అలాంటి దుర్మార్గులు వీరు. అష్షూరీయులు విగ్రహారాధన బాగా చేస్తారు, వారికంటూ దేవీ దేవతలు ఉన్నారనమాట. వారు ఆ దేశంలో వారికంటూ ఉన్నారు, విగ్రహారాధన బాగా చేస్తారు. ఎక్కువ శాతం అష్షూరు దేశంలో భయంకరమైన వ్యభిచారం ఎక్కువగా ఉంటుంది, వాయు వరుసలో ఉన్న ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలును చంపుటకు చాలాసార్లు దండెత్తు వచ్చి వారిని హతమార్చే పనిని వారు పూనుకున్నారు. చాలామందిని చంపిన తర్వాత ఎవరైనా మిగిలిపోయారు అనుకోండి, వారిని వారి దేశానికి బానిసలు కొనిపోయి ఆ దేశంలో వెట్టి చాకిరి చేయించుకునేవారు. ఎవరో? అష్షూరీయులు. అదే ప్రాంతవాసులైనటువంటి నినివే ప్రజల యొక్క పాపం బాగా పండిన తర్వాత నినివే పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పి దేవుడు తీర్మానించుకున్నటువంటి టైంలో దేవుడు ఒక అవకాశం వారికి ఇద్దామని చెప్పేసి యోనా ప్రవక్తను లేపి యోనాతో మాట్లాడుతూ అంటే, వెళ్ళి ప్రకటించవయ్యా దేవుని యొక్క సువార్తను అని చెప్పేసి అంటే, ఈ యోనా నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి పోతాడు? తర్షీసుకు పారిపోతాడు. ఎందుకు నినివేకి వెళ్ళలేదంటే, యోనా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇజ్రాయేలీయుడు, యూదుడు యోనా, దేవుని పక్షంగా ఉన్నటువంటి వాడు యోనా. చూస్తూ తన జనసమూహం నాశనం అవుతున్నప్పుడు, చూస్తూ తన జనసమూహం అనేక సార్లు కొట్టుమిట్టలాడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు, ఏ దేశవాసులైతే తన జనసమూహాన్ని చంపారు, ఏ దేశవాసులు తన జనసమూహాన్ని నాశనం చేయాలని చూశారో అదే దేశవాసుల యొద్దకు వెళ్ళి నాశనాన్ని ప్రకటించమంటున్నాడు. నేను ఎట్లా వెళ్తానని చెప్పేసి కోపంతో అలగబోని ఏం చేస్తాడంటే తర్షీసుకు పారిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ, బిగరగా చెబుదాం. ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందా? సో ఈ 4 అధ్యాయంలో 4 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో యోనా మొదటి అధ్యాయంలో తప్పు చేశాడో లేదా? దేవుడు ఒక మాట చెప్పాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. నినివేకి వెళ్ళమన్నటువంటి యోనా ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీసుకి పారిపోతున్నాడు. తర్షీసుకు పారిపోయిన యోనా యొక్క జీవితం ఏదైనా కుదురుందా? హ్యాపీగా ఉన్నాడు? అలా చేస్తే హ్యాపీగా ఏమి వెళ్ళాడు. తను ఓడలో ప్రయాణించాడు, మొదలుకొని తుఫాను మామూలుగా రాలేదు. వారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు చేస్తామో తెలియదు అనమాట. అలాంటి పరిస్థితులు కూడా వారు వెళ్తూ ఉన్నారు. ఆ తరుణంలో యోనా కూడా తను అంతటిని మర్చిపోయి ఓడ అండుబాగానే వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా చచ్చిపోతామని చెప్పేసి ప్రాణాలు అక్షతలో పెట్టుకున్నారు. వారి సామాగ్రి కింద పడేస్తూ ఉన్నారు. వారు ఉన్నటువంటి పరిస్థితులు వారికి బాగా తెలుసు. వారి దేవతలకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఏ పాపం నాకు తెలియదు అన్నట్టుగా, నాకు ఎవరితో సంబంధం లేదన్నట్టుగా యోనా వాడ ముందు బాగాన నిద్రపోతూ ఉన్నాడు అనమాట. అందుకని వీళ్ళు వచ్చి అంటారు, ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన చేయి. వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యోనా తప్పు చేసిన సంగతి యోనాకు బాగా తెలుసు. ఎందుకని నేను హెబ్రీయుణ్ణి, నేను ఇజ్రాయేలుని,
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని నేను అని మాట్లాడతాడు. సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని సేవిస్తున్నటువంటి ప్రవక్త నేను చెప్పి మాట్లాడతాడు. ఇంత గొప్పగా చెప్పినటువంటి యోనా తనకు అర్థమైంది ఏంటంటే, ఈ తుఫాను రావడం గల కారణం ఏంటంటే నా వల్ల వచ్చింది. సాక్షాత్తు దేవుని మాటను ఎదిరించి వచ్చేసాను, దేవుని మాటను ఎదిరించి వచ్చేసాను, అందువల్ల ఈ తుఫాను నా వల్ల వచ్చింది. తుఫాను నా వల్ల వచ్చినటువంటి యోన ఏం చేయాలి? తప్పకుండా అక్కడే మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కానీ మనం శిక్షించుకోకూడదు. ఒకసారి ఒక ఆయన చాలామందిని చేత్తో కొట్టుకుంటూ పోయాడట, కొట్టుకుంటూ కొంతమందిని కూడా చంపాడట. ఈ లోపల గురువుగారు చెప్పారట, బాబు పాపానికి శిక్ష ఉందరా బాబు అని చెప్పేసి. శిక్ష ఏంటి గురువుగారు అని చెప్పేసి అంటే, ఏమీ లేదు, నువ్వు ఏ అవయవంతో పాపం చేసావో ఆ అవయవాన్ని బాగా శిక్షిస్తే నీ పాపం పోతుందంటే, ఈ గురువుగారు చెయ్యి పట్టుకెళ్ళి బయట ఎండలో ఎండహేస్తుండట. ఎందుకని? ఈ చెయ్యి బాగా చాలామందిని కొట్టింది, చాలామందిని చంపింది, చాలామందిని నాశనం చేసింది, చాలామంది తిరగబడింది, చాలామందిని పొడిచింది ఈ చెయ్యి అని చెప్పేసి ఆ చెయ్యిని ఎండలో ఎండేస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ బ్రదర్ని చూస్తూ ఉన్నాడు. బ్రదర్, మీరు చెయ్యి ఎండలో ఎందుకు ఎండేస్తున్నారంటే, ఏమీ లేదండి, ఈ చెయ్యి చాలామందిని కొట్టింది, చాలామందిని చంపిందని చెప్పేసి చేతి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. చేతి పురాణం, స్తోత్రం. అప్పుడు పాస్టర్ గారు అంటారు, బ్రదర్ తప్పు చేసింది ఈ చెయ్యి, కుడి చెయ్యి తప్పు చేసిందని చెప్పేసి కుడి చెయ్యి ఎండేస్తూ ఉన్నావు, మరి నీ ఎడమకాలు తప్పు చేస్తే నీ ఎడమ చేయి తప్పు చేస్తే నీ ఎడమ చేయిని కూడా ఎండేస్తావా? నీ రెండు కాళ్ళు కూడా పొరపాటు చేస్తే నీ రెండు కాళ్ళు కూడా ఎండేస్తావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అర్థం కాలేదు మనోడికి. అప్పుడు సువార్తను, క్రీస్తు యొక్క వాక్యాన్ని శుభ్రంగా ప్రకటించి మారుమనసు వచ్చే విధంగా తీసుకొని వచ్చేసాడు. స్తోత్రులని గాక. దయచేసి మనం పొరపాటు చేస్తే, తప్పు చేస్తే మనం శిక్షించుకోకూడదు. కొందరు ఏం చేస్తారని యవనస్తులు తల్లిదండ్రులు మాట వెనుకొని ఇష్టానుసారంగా వారు జీవించి ఎవరో ఒక నచ్చినోడితో వెళ్ళిపోయి వారు 3 నాళ్ళు వాడు ఏలుకున్న తర్వాత వాడు వదిలేస్తే మరలా ఇంటికి రాలేక తలెత్తుకోలేక ఏ నీయో గొయ్యో చూసుకొని ఏ గోదావరిలోనో లేకపోతే ఫ్యాన్ గురేసుకొని చచ్చిపోవడమో చేస్తూ ఉంటారు. కొంతమంది పాయిజన్ తీసుకొని కొంతమంది నిద్ర మాత్రం ముంగేస్తూ ఉంటారు. అవసరం అంటారు చెప్పండి? చేసింది తప్పని సంగతి తెలుసుకున్న తర్వాత, చేసింది పొరపాటున సంగతి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటును క్షమించగలవాడు ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యోనా తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత వారితో మాట్లాడుతూ అంటాడు, అయ్యా నా వల్ల ఈ తుఫాను వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు మిమ్మల్ని అని వారు ప్రశ్నిస్తే యోనా అంటాడు, మీరు నన్ను పట్టుకొని సముద్రంలో పడేసేయండి. ఏమండి? పొరపాటు జరిగిన తర్వాత తమ తప్పు తాము తెలుసుకొని పశ్చాత్తాపడి మరల హృదయాన్ని మార్చుకునేటువంటి వారు బైబిల్ గ్రంథంలో లేరంటారా? దావీదు కంటే ఘోరమైన పాపం చేశాడా? ఏమండి? దావీదు కంటే ఘోరమైన పాపం చేశాడు చెప్పండి యోనా గారు. దావీదు బత్షెబతో పాపం చేశాడు. బత్షెబ విషయంలో ఒకవేళ దొరికిపోతాడేమో అని చెప్పేసి బత్షెబ భర్తను చంపించేశాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. భక్తి అంటే బాగా తెలుసు, ప్రార్థన అంటే బాగా తెలుసు, ఆత్మీయత అంటే బాగా తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా దావీదు పొరపాటు చేశాడు. సో దావీదు కంటే ఘోరమైన పాపం చేశాడా? మాట వినకుండా పారిపోయాడు అంతే. సో మాట వినకుండా పారిపోయినటువంటి యోనా, అయ్యా నేను పొరపాటు చేశాను, నా తప్పు నేను అర్థం చేసుకున్నానని చెప్పేసి ప్రభు సన్నిధికి వచ్చి ఒకవేళ ప్రాధేయపడితే ప్రభు క్షమించడా? తప్పకుండా ఏం చేస్తాడు? అని క్షమిస్తాడు. కానీ యోనాకి అర్థం కాలే, నన్ను పడేసేయండి అంతే, తుఫాను ఆగిపోద్ది అన్నాడు. దేవుని స్తోత్రాలను గాక. యోనా పక్షంగా, యోనా విషయంలో దేవుడు పక్కా ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి తను ఏ నిర్ణయం తీసుకున్నా చివరికి తన వైపుగా ఆకర్షించుకున్నాడు దేవదేవుడు యోనాను. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? సో యోనా సముద్ర గర్భంలో పడవేయబడతాడు. సముద్ర గర్భంలో ఏం చేయబడతాడు? పడవేయబడతాడు. వాస్తవానికి దయచేసి తుఫాను వచ్చిన తర్వాత ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? వారి సామాగ్రి కింద పడేసిన తర్వాత వారు నమ్ముకున్నటువంటి దైవాలకు వారు ప్రార్థన చేస్తున్నారు. అవునే కదా? వారు నమ్ముకున్నటువంటి దైవాలకు ప్రార్థన చేస్తాడు. నువ్వు ఎవరు అని అడిగితే ఏదో పెద్ద పౌరుషం వచ్చినటువంటి వాడుగా, నేను ఎంత భక్తిపూర్ణో తెలుసా అనేటువంటి వారికి అర్థమైనట్టు, నేను హెబ్రీయుని, జీవమైనటువంటి దేవుని సేవకుని, సృష్టికర్త, నేను నమ్ముకున్నటువంటి దేవుడు సృష్టికర్త, సర్వసృష్టికి ఆయనే దేవుడు అని చెప్పి దేవుని గొప్పతనాన్ని చెప్పినటువంటి యోనా మరి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నాడు? వాడ ముందు భాగానికి వెళ్ళి శుభ్రంగా నిద్రపోతున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని నమ్మనటువంటి వారు,
నిజమైనటువంటి దేవుని తెలుసుకోలేనటువంటి వారు, నిజమైనటువంటి దేవుని వెంబడించినటువంటి వారు, వారు నమ్మిన నమ్మకాలను బట్టి ఒకవేళ వారు దైవాలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజమైన దేవుని నమ్ముకొని, నిజమైన రక్షకుని తెలుసుకొని, నిజమైనటువంటి రక్షకుని యొక్క శక్తి ఏంటో రుచి చూసినటువంటి యోనా ఆ నిజమైనటువంటి దేవునికి ఏం చేయట్లేదు? ప్రార్థన. అపాయం వచ్చినప్పుడు ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లే. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓడలో ఉన్నవారు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ కష్టంలో ఉన్నప్పటికీ కూడా యోనా నిజమైన ప్రార్థన ఆలకించేటువంటి దేవునికి మాత్రం ప్రార్థన చేస్తలే. వాస్తవం చెప్పమంటారా? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు పాస్టర్ గారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టిన తర్వాత ఈ ఉపవాస ప్రార్థనకు రావడానికి ఎంతమంది సాక్రిఫైస్ చేసుకున్నారు, ఎంతమంది డెడికేషన్తో వచ్చారు? మీకు తెలుసా? కొంతమంది క్రైస్తవ హేతరులు, అంటే క్రీస్తు నమ్మనటువంటి వారు, ఐందవ సహోదరులు, వారు దేనైనా ఫాలో అవ్వాలని నిష్ఠగా ఫాలో అవుతూ ఉంటారు. ఉదయాన్నే ఈ అమ్మ ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి వారు నమ్మినటువంటి దైవాలకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. తెల్లవారు లెగిసిపోతూ ఉంటుంది. వీరు నమ్మినటువంటి దైవాలకు నిష్ఠగా కొన్ని పద్ధతులు వారు ఫాలో అవుతూ ఉంటారు. 40 రోజులని, 20 రోజులని తెల్లవారు లేచిపోయి వారు వేడి నీళ్ళతో వారు స్నానం చేయకూడదండి, చల్లనీళ్ళతో వారు స్నానం చేస్తారు. చల్లనీళ్ళతో వారు స్నానం చేస్తారు. ఎంత నిష్ఠగా చేస్తారండి? సో వారు నమ్మినటువంటి దైవాల కోసం మనకు బాగా తెలుసు. మనం నమ్మినటువంటి దేవుడు ఎవరో ఇంకా బాగా మనకు తెలుసు. అటువంటి దేవుని సన్నిధికి వచ్చి కష్టం వచ్చినప్పటికీ కూడా మనం మోకరించకపోతే అసలు మనం క్రైస్తవులమేనా? ఏమండి, నీకు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, పాస్టర్ గారు నాకు తలనొప్పి వచ్చింది ప్రార్థన చేయండి అని చెప్పేసి పాస్టర్ గారు బాగా దొరికేస్తారు మనకి. తల మీద చేసి ప్రార్థన చేసిన పాస్టర్ గారు అని చెప్పేసి తల మీద చేయించేసుకొని ప్రార్థన చేయించేసుకుంటూ ఉంటాం. చిన్న సమస్య వస్తే చాలు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చిన్న కష్టం వస్తే చాలు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మాకు మా పాస్టర్ గారు ఉన్నారు చాలు అని కొంతమంది తెగ సంబరపడతా ఉంటారు. వాస్తవం చెప్పమంటారా? నీకు నీ పాస్టర్ గారి కంటే నీకు నీ పాస్టర్ గారు సేవించినటువంటి దేవుడు నీకు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మొదట నీవు ఆధారపడాలి, మొదట నీవు డిపెండ్ అవ్వాలి దేవుని మీద. నువ్వు నమ్మినటువంటి దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు, మొర వింటాడు. యెహోవా నా మొర ఆలకించును. అర్థమైందా? శ్రమలలో నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఏమండి, అంతకంటే అపాయం వస్తుంది చెప్పండి? సముద్రంలో వేటకెళ్తే అర్థమవుద్ది. మన తెలంగాణలో ఏ సముద్రం లేదు కాబట్టి సరిపోయింది. స్తోత్రం. ఆంధ్రాలో మొత్తం సముద్రమే. సముద్రంలో వేటకి వెళ్తే అర్థమవుద్ది వారు ఎంత కష్టపడతారు. 10 రోజులు 20 రోజులు వేటలో ఉంటారు. ఒకసారి నేను బాగా హీరోలాగా బోట్ ఎక్కి లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళిన మరుక్షణం తుఫాను వచ్చేసింది. అది ఆశ్చర్యం. స్తోత్రం. తుఫాను వచ్చేసరికి ఆ ఇంజన్ ఉంటుంది, డోర్ ఉంటుంది, ఆ డోర్లోకి వెళ్ళిపోయి తుఫాను ఆగిన తర్వాత అక్కడ బయటకు వస్తానన్నాను నేను. ఎంత భయంకరంగా ఉండదు తెలుసా? ఇప్పుడు మనకి క్లైమేట్ని చెప్పేటువంటి మిషన్స్ వచ్చేసినాయి, వాతావరణ శాఖ ఉంది మనకి, సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతుల్లో మెసేజ్లు వచ్చేస్తున్నాయి ఎప్పుడేమో వస్తుందని చెప్పేసి. సో అప్పట్లో యోనా టైంలో అలాంటి అటువంటి సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు. అర్థమైందా? అటువంటి సిగ్నల్స్ వాతావరణ శాఖ కూడా లేదు. భయంకరమైన తుఫాను వచ్చింది. సో ఒకవేళ మనము గవర్నమెంట్ మీదో లేకపోతే సెల్ ఫోన్ మీద వాతావరణ శాఖ మీద ఆధారపడిన దేవుని చెంతకు రాకపోదుమేమో, ప్రార్థన చేయడానికి రాకపోదుమేమో, కానీ అప్పట్లో అవేమీ లేవు. సో వారిని రక్షించవలసినటువంటి వాడు ఒక్కడే. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. వారిని తప్పించవలసినటువంటి వాడు ఒక్కడే. ఎవరైనా? దేవుడు. వారిని కాపాడవలసినటువంటి వాడు ఒక్కడే. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. ఆ రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుని చెంతకు వచ్చి, కాపాడడానికి సమర్థుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి, అటువంటి దేవుని చెంతకు వచ్చి ప్రార్థించడం మానివేసి, ప్రార్థించడానికి బదులు యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. స్తోత్రం. బైబిల్ చదివిస్తుంది, ఓయి నిద్రపోతా రేయి మొదటి జామున ఏం చేయమంటుంది బైబిల్లో? నీ దేవుడని యెహోవాకు మొరపెట్టు. ప్రార్థిస్తున్నారా? కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేవారే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. చేసింది గొప్ప పని అయినట్టు నేను హెబ్రీయుడినే. హెబ్రీయుడు ఏం చేస్తాడు? నిజంగా ప్రార్థన చేస్తాడు. చేసింది గొప్ప అయినట్టు జీవము కలిగినటువంటి దేవుని నమ్ముకున్న వ్యక్తిని నేను, సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి యెహోవా ప్రవక్తను నేను. చేసింది ఏ పని చెప్పండి? కనీసం ప్రార్థన కూడా చేస్తలేదు, ప్రవక్తని చెప్పుకుంటున్నాడు. కనీసం దేవుని పేరు కూడా ఎత్తలే. కష్టం వచ్చినప్పుడు ప్రవక్తని చెప్పుకుంటున్నాడు. వారు అడిగితేనే కానీ మాట్లాడలే.
వారు అడిగితేనే కానీ తమ దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేస్తలే. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. ఎవరో నిన్ను లేపాలి, ఎవరో ఒకరు నిన్ను పుష్ చేయాలి, ఎవరో ఒకరు నిన్ను తట్టాలి, ఎవరో ఒకరు నిన్ను ఏం చేయాలి, రెచ్చగొట్టాలి, ఎంకరేజ్ చేయాలి అన్న టైపులో ఉండొద్దు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ దేవుని సన్నిధికి వెళ్ళి మనము మోకరించి ప్రార్థన చేయగా, నీవు నాకు మొర్ర పెట్టగా నేను నీకు ఉత్తరము ఇస్తాను అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మొర్ర పెడుతున్నారా? శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నారా? కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నారా? తరచూ ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో హైదరాబాద్ మీటింగ్ పని మీద వచ్చాను. చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. ఒక 500 ఉంటే పట్టుకొని వచ్చేసాను. ఈ టికెట్కి వచ్చేసినాయి. ఇటు టికెట్ డబ్బులు కూడా చేతిలో ఉన్నాయి. సో ఆ టికెట్ డబ్బులు జేబులో పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, సికింద్రాబాద్ స్టేషన్కి. టికెట్ తీసుకుని కాకినాడ గౌతమ్ ఎక్స్ప్రెస్ తీసుకున్నాను అనమాట. ఆ టికెట్ మాత్రమే నా దగ్గర ఉంది. ఒక 50 రూపాయలు జేబులో ఉన్నాయి. ఆ టికెట్ తీసి జేబులో పెట్టుకున్నాను. మరలా చిన్న ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ తీస్తే మాట్లాడుకొని ఫోన్ జేబులో పెట్టేశాను. ఈ లోపల టికెట్ వెతుక్కుంటున్నాను, జేబులో పెట్టి టికెట్ దొరకట్లే, కనబట్టలేదు, ఎక్కడ పోయినా అర్థం కావట్లే. క్రైస్తవులు గుణం ఏంటంటే టికెట్ లేకుండా ప్రయాణం చేయమను. స్తోత్రం. టికెట్ లేకుండా ప్రయాణం చేయం. నేను సేవకు వచ్చినట్టు, నేను ట్రైనింగ్ పొందినటువంటి కొత్తలో, బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి కొత్తలో నేను ఇంటికి వెళ్ళాను. ట్రైనింగ్ నుంచి ఇంటికి వెళ్ళాను. నాకు 2 ఫ్రెండ్స్ ఉంటారు, వారిద్దరూ హిందువులు అనమాట. వాళ్ళన్నా రాజమండ్రి వెళ్దాం, రాజమండ్రిలో పని ఉంది, మనం చేసుకొచ్చాదని చెప్పేసి అంటే వారితో పాటు సరదాగా వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు టికెట్ తీసుకొని వచ్చేసాను. అయితే వీరేం చేశారని అందులో ఒకడు ఉంటాడు లావుగా. వాడు అన్నాడు, ఎలాగ రాజమండ్రి వచ్చాం కాబట్టి పెద్ద గుడి ఉంటుంది ఇక్కడ, చాలా మంచి ఫేమస్ గుడి, ఆ గుడిలోకి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. మీరు వెళ్ళండి బాబు, నేను రానరా అని చెప్పేసి అంటే బలవంతంగా నన్ను లాక్కిపోయారు అనమాట. లోపలికి వెళ్ళి శుభ్రంగా వారు పూజలు పురస్కారాలు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ లోపల గుళ్ళు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చూసుకుంటూ ఉండిపోయాను నేను. 2-3 గంటలు ఉంటేనే కానీ బయట రాలే. 2-3 గంటలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చేసరికి ట్రైన్ టైం అయిపోయింది. ఈ లోపల వీరు ఏం చేయాలి తెలుసా, అప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, హైదరాబాద్ నుంచి వస్తుందన్నమాట ట్రైను. ఆ ట్రైన్ రాగానే ఆ ట్రైన్ ఎక్కేసాం. ఆ ట్రైన్ బలవంతంగా ఎక్కించేశారు. టికెట్ తీసుకోవాలని అని చెప్పేసి అంటే బలవంతంగా ఎక్కించేశారు. ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కేస్తే ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయింది. టికెట్ తీసుకోకుండా ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. ఈ లోపల ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ నేను సామర్లకోటలో దిగాలన్నమాట, బ్రదర్ ఇది సామర్లకోటలో ఆగుద్దా అని చెప్పేసి అంటే భయంకరమైనటువంటి వార్త ఏంటో తెలుసా, ఇది సామర్లకోటలో ఆగదు, డైరెక్ట్ వైజాగే. స్తోత్రం. డైరెక్ట్ వైజాగ్ అనేసరికి గుండెలో దడదడ. టికెట్ లేకుండా ఎక్కడమే ఫస్ట్ పొరపాటు. ఇప్పుడు మమ్మల్ని సామర్లకోటలో ఆపడని చెప్పేసి అనగలుగుతాం మేము? అనలేం. చైను లాగేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ ఆపేశారనుకోండి ఫైన్ కడతాం, ముందు టికెట్ చూపించమంటారు. టికెట్ తీసుకోలేనందుకు నేరం, ఫైన్ కూడా, చైన్ లాగినందుకు ఫైన్ కూడా వేస్తారు. మా అదృష్టం ఏంటంటే పిఠాపురం వరకు వచ్చిందండి. సామర్లకోట దాటేసింది, పిఠాపురం వచ్చింది. పిఠాపురంలో ఒకడు ఉంటాడు మా ఫ్రెండ్, స్లో అయిందని చెప్పేసి వాడు దూకేసి అలా స్తంభాన్ని నడుచుకున్నాడు, దూకేసి పరుగున. తర్వాత ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది, ఈ మరలా ఫాస్ట్ అయిపోతారని చెప్పేసి నేను దూకేసి పడకూడదని చెప్పేసి నెమ్మదిగా అలా స్లోగా కింద పడిపోయాను. కాస్త రాపిడి జరిగింది, తక్కువ ఊడిపోయింది మనకి. స్తోత్రం. ఈ లోపల 3వ ఉంటాడు, ఇంతలా ఉన్నాడు, ఇది కొంచెం ఫాస్ట్ అందుకుంది. వీడేం చేశాడంటే నేను ఒక్కడిని అయిపోయినని చెప్పేసి నేను కూడా దూకేస్తే బాగుండదని చెప్పేసి వాడు దూకేసాడు. విచిత్రం ఏంటి తెలుసా, మేమన్నా పొరుగెట్టాం కానీ దూకేసిన మరుక్షణమే రోడ్డుకి అంటికిపోయాడు. ముక్కు, మోకాలు, చేతులు మొత్తం కొట్టిపోయింది అనమాట. వాస్తవం చెప్పంటారా, నేను రాన్రా అంటే బలవంతంగా గుడిలో తీసుకెళ్ళిపోయాడు వాడే. అర్థమైంది? సో ప్రియమైన దాన్ని బట్టి టికెట్ తీసుకోనకుండా ప్రయాణం చేయడం నేరం. ఈ నేరం నేను చేశాను. అందువల్ల ఆ భయం నాకు వచ్చేసింది అనమాట. ట్రైనింగ్ ముందు కొత్తలో ఆ భయం నాకు వచ్చేసింది. టికెట్ తీసుకున్నాను, జేబులో ఉంటే ఆ టికెట్ ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన తర్వాత మరలా ఫోన్ లోపలిగా టికెట్ ఎత్తుకుంటే టికెట్ దొరకట్లే. శుభ్రంగా వెతికేసాను చుట్టూ ప్రాంతాన్ని, దొరకట్లే. ఏమైపోయింది అర్థం కావట్లేదు. అటు చూసాను టికెట్ అని దొరకలే. అప్పుడు చిన్న ప్రార్థన, ప్రభువా టికెట్ తీసుకోనకుండా నేను ప్రయాణం చేయాలి. ఒకవేళ నేను ఎవరినైనా కాస్త అడగాలనుకున్నా నా దగ్గర అంత చాయిస్ లేదు, ఎవరు తెలిసిన కూడా లేరు. యేసు నామములో నేను పోయిన టికెట్ దొరుకునిగాక అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక 10 నిమిషాల్లో టికెట్ కౌంటర్ దగ్గర నిలబడ్డాను. ఒక ముస్లిం ఆయన నా దగ్గరికి వచ్చి, బ్రదర్ కాకినాడ వెళ్ళేటువంటి ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను, అది టికెట్ ఉంది, మీకు కావాలి ఇస్తాను అని చెప్పేసి అంటే, ఓకే బ్రదర్ ఒకసారి టికెట్ చూపిస్తారని చెప్పేసి టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద నేను ఏ టైంకి టికెట్ తీసుకున్నాను అదే టైం మెన్షన్ చేసి ఉంది ఆ టికెట్ మీద.
అప్పుడు టికెట్ తీసుకుని ఆ బ్రదర్తో అన్న, బ్రదర్ పెద్ద ఆయన, అయ్యా ఈ టికెట్ మీది కాదు, నిజం చెప్పండి, ఈ టికెట్ మీకు దొరికింది కదా అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, అబ్బాబే లేదండి బాబు, నీకు తీసుకున్నాను కాకినాడ ప్రయాణం క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. వాస్తవం చెప్పండి, టికెట్ మీకు దొరికింది కదా, మీకు ఎంతో కొంత ఇచ్చేస్తాను బ్రదర్, నిజం చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన ఒప్పుకున్నాడు. బ్రదర్ టికెట్ నాకు దొరికింది, అదిగో అక్కడ దొరికిందని చెప్పేసి, ఎక్కడైతే నిలబడ్డాను అదే ప్లేస్ని చూపించి అక్కడ దొరికిందని చెప్పేసి అనగానే నేను ప్రభుని బిగ్గరగా స్తుతించాను. ప్రభు మహిమగలుని గాక. ఏమంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మామూలుగా ఉంటుందా? జనసమూహం మామూలుగా ఉంటుందండి, చాలా విస్తారంగా ఉంటారు. అటువంటి స్థలంలో టికెట్ దొరకడం కష్టమే. సో నా దేవుడు నా మొర ఆలకించి టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం అన్న సంగతి నాకు తెలుసు, నా దేవుని తెలుసు కాబట్టి చేసినది చిన్న ప్రార్థన అయినా సరే గొప్ప కార్యం జరిగించాలనే ఉద్దేశంతో పోయిన టికెట్టు నేను వెతుక్కొనకుండానే ఒక వ్యక్తి తీసుకుని వచ్చి నా చేతికి ఇచ్చాడు. ఆ 50 రూపాయలు ఆయన చేతికి ఇచ్చి పంపించేశాను. స్తోత్రాన్ని గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాస్తవం చెప్పంటారా, నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో దేవుడు కార్యములు చేయగలడు, అద్భుతములు చేయగలడు, మేలులు చేయగలడు. ఆయన కార్యాలు చాలా గొప్పవి. మనం చేయవలసిందల్లా ఒకటే, శ్రమలలో ఆయనపై మనం ఆధారపడదాం, కష్టములలో మనం ఆయనపై ఆధారపడతాం. సముద్రంలో పడవెళ్తా ఉన్నప్పుడు సముద్రంలో తుఫాను బాగా విపరీతంగా పెరిగిపోయిందనమాట. అప్పుడు వీరందరూ కూడా వారి ప్రాణాలు గుప్పుల్లో పెట్టుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోధకుడు ఆ ముందు బాగానే ఉన్నాడు. బోధకుడా మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటే యేసుప్రభువు వారు వచ్చి వెంటనే సముద్రాన్ని శాంతపరిచాడు. స్తోత్రులని గాక. వీరు యేసు యొద్దకు వెళ్ళి మొత్తుకోకపోతే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. మొత్తుకున్నారు కాబట్టి పరిస్థితి నిమ్మలం అయిపోయింది. స్తోత్రం. దయచేసి యేసు యొద్దకు వెళ్ళి మనం మొత్తుకుంటేనే పరిస్థితులు నిమ్మలం అవుతాయి. యేసుని కాకుండా ఎవరిని ఆశ్రయించినా కష్టాలుగానే ఉంటాయి తప్ప కష్టాలు మాత్రం తీరవు. అర్థమైందా? సమాధానం మాత్రం దొరకదు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి వేదనలో, ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో దాపురించిన ప్రభువుపై ఆధారపడడం మనం నేర్చుకుందాం. ప్రభువుపై డిపెండ్ అవడం మనం నేర్చుకుందాం. అది గొప్ప సంగతి. ప్రభు మహిమగలుని గాక. హల్లెలూయా. చచ్చిపోవడానికి రెడీ ఏంటట, చచ్చిపోవడానికి రెడీ, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం రెడీగా లేడు మనోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించేసేవారుగా ఉందాం. హల్లెలూయా. మనసైతే మారింది కానీ ఎప్పుడు వారు అడిగిన తర్వాత మనసు మారింది. నా వల్లే తప్పు జరిగింది, నా వల్లే పొరపాటు జరిగింది చెప్పి ఒప్పుకుంటున్నాడు. కానీ నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ప్రభువా క్షమించు, నన్ను తప్పించు ప్రభువా, నీ మాట వింటాను ప్రభు అని చెప్పి మొరపెట్టి ప్రార్థన చేయాలి. యోనా గారు తను చేస్తున్నాడా? నన్ను తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు? సముద్రంలో పడేయండి. పొరపాటు నా వల్ల జరిగింది కాబట్టి తగిన శాస్తి నాకు జరగాలి, నేను చచ్చిపోవాలంతే. అంటే ఏమండి, తప్పు చేసినప్పుడు చావు శరణ్యం కాదు. మనం పొరపాటు చేసిన మనకు మనమే శిక్షించుకోవడం మంచి పద్ధతి కానే కాదు. తప్పు జరిగిన సంగతి ఇస్కరియోతుకు బాగా తెలిసిన తర్వాత ఏం చేశాడు మనోడు? తన పొరపాటు తను తెలుసుకొని యేసు యొద్దకు వచ్చి ప్రభువా బోధకుడా క్షమించు, ఇన్నాళ్ళు నీతో తిరిగాను, చేయకూడదు పని చేశాను, నేనే ఆ పొరపాటు చేసి చెప్పి ఒప్పుకుంటే ప్రభు క్షమించునేమో. ఏం చేయడం మనోడు? చెట్టుకి తాడు బిగించేసుకొని ఉరేసుకొని చచ్చిపోయాడు. దయచేసి పొరపాటు జరిగిన తర్వాత, మనసు మారిన తర్వాత ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెట్టి ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. మనసు మారిన తర్వాత ప్రభు నన్ను క్షమించు, నేను తప్పకు నినివేకి వెళ్తానని చెప్పేసి మనోడు మొత్తుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. కానీ చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ సమూహాన్ని మోషే ద్వారా దేవుడు విడిపించిన తర్వాత వారు ప్రయాణించి వస్తూ ఉంటే దారి మార్గంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు, సమస్యలను బట్టి మోషేతో అంటారు, మోషే మమ్మల్ని విడిచిపెట్టవయ్యా, ఐగుప్తుల కాస్త మేము ఒక పూట తిన ఒక పూట తినకపోయినా శుభ్రంగా అక్కడ ఉండేవారు, ఇక్కడ మేము భయాందోళనతో ఉంటా ఉన్నాం, చాలా భయంతో మేము జీవిస్తూ ఉన్నాం, మమ్మల్ని మేము ఐగుప్తుకి వెళ్ళిపోతామని చెప్పేసి మోషేను మొత్తుకున్నారట ఇజ్రాయేలీలో. అర్థమైందా? మోషేను మొత్తుకున్నారట. దయచేసి అలాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాడిగానే మనకి ఏమైనా కనిపిస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను క్షమిస్తావు లేదా నాకు అనవసరం, నీవు నన్ను విడిపిస్తావు లేదా నాకు అనవసరం, పొరపాటు జరిగింది కాబట్టి శిక్షించబడతాను నేను, అంతే. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. మనస్సు మారిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయదుముగాక. ఆమేన్. 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, చేప గర్భంలోనికి వెళ్ళి ఈ యొక్క యోనా గారు దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? బుద్ధి వచ్చిన తర్వాత, నెడ్డొంగిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. అది కూడా వాసన చెప్పంటారా,
యోనా అయితే సముద్ర గర్భంలో నన్ను పడేసానని చెప్పేసి సముద్రంలో పడేయమని చెప్తాడు, కానీ దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, కనికర సంపన్నుడు కాబట్టి చేపను పంపిస్తాడు. చేపను పంపించి యోనాను మింగేమంటాడు. యోనాను మింగేస్తే చేప 3 రోజులు 3 దినాలు చేప గర్భంలో యోనా మొత్తుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఉపద్రవంలో ఉన్నాను నేను, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను, కుర్రులు నన్ను కప్పి ఉన్నవి, అగాధ సముద్ర గర్భంలో నన్ను పడవేయబడ్డాను, ప్రవాహం నన్ను ఆవరించి ఉన్నవి అని చెప్పి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. సో సముద్ర గర్భంలో యోనా మరలా ఈ సముద్ర గర్భంలో తన తప్పు తను తెలుసుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు యోనా. దయచేసి వాస్తవం చెప్పనా, నడ్డి వంగిన తర్వాత మనకు బుద్ధి రావడం గొప్ప విషయం కాదు. కష్టం రాకముందే, దేవుడు శిక్షించకముందే, దేవుడు బుద్ధి చెప్పకముందే, దేవుడు మనకి కన్నెర్ర చేయకముందే మన పొరపాటు మనం తెలుసుకొని దేవుని దగ్గర రావడం గొప్ప విషయం. స్తోత్రం. కొందరు దేవుని దగ్గర గట శ్రమలు వచ్చిన తర్వాత వస్తారట. దయచేసి రోగాలు వచ్చిన తర్వాత ప్రభుని నమ్ముకుంటూ ఉంటారు. పాస్ గారికి ఎంత మొత్తుకున్నా, ఎంత బతిమాలినా యేసుప్రభు వారిని నమ్ముకోరండి. కొందరు యేసుప్రభు వారిని ఎప్పుడు నమ్ముకుంటారంటే అన్నీ పోగొట్టుకున్న తర్వాత, అన్నీ కోల్పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, వ్యాపారంలో లాస్ వచ్చిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత, రోగాలు వచ్చి మీద పడిన తర్వాత, చెయ్యో జబ్బో కాలో వంగిన తర్వాత, రకరకాల జబ్బులు చుట్టుముట్టిన తర్వాత, త్రాగొద్దురా బాబు అంటే త్రాగుడు మానడవేడు, వేసుకోవద్దురా బాబు అంటే వేయకుండా మానడవేడు, జులాయితనంగా తిరగొద్దురా బాబు అంటే మానడవేడు, అమ్మాయితో అబ్బాయితో తిరగొద్దని చెప్పేసి అంటే మానడవేళ్ళు. నష్టపోయిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువు కావాలంటూ ఉంటారు. ఏమండి, ప్రభు ఎప్పుడు కావాలి తెలుసా? మనకన్నీ బాగున్నప్పుడే ప్రభు దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది. స్తోత్రం. అంత హ్యాపీగా ఉన్నప్పుడే ప్రభుని నమ్ముకుంటే అంతకన్నా అద్భుతం ఏమీ లేదండి. స్తోత్రాలని గాక. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పుడు మనం సేవించాలి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పుడు మనం వెంబడించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మనము సహవాసం చేయాలి. ఏమండి, కష్టం వచ్చినప్పుడు యోనా ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో తెలుసా? కేకలు వేయగా. చూడండి వాక్య భాగంలో 2వ అధ్యాయము మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనం చూడండి వాక్య భాగాన్ని. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఏంటి, కేకలు వేయవలసిన పని ఏంటండి? ముందే మాట వినేస్తే, ముందే ప్రార్థన చేస్తే, ముందే ప్రాధేయపడేస్తే కేకలు వేయవలసిన పని ఏంటి? ఎప్పుడు మనం కేకలు వేస్తాం? సమస్య బాగా పెరిగిపోయినప్పుడు. ఏమండి, ఆ యొక్క ప్రాబ్లం మన వల్ల కుదరనప్పుడు, మన వల్ల మన వల్ల ఆ యొక్క ప్రాబ్లం తీరనప్పుడు, మన వల్ల ఆ సమస్య తొలగిపోనప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరుల యొక్క సహాయం కోరుకుంటూ ఉంటాం. మనం ఇతరుల యొక్క అవసరత కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతా అయిపోయిన తర్వాత కేకలు వేస్తా ఉన్నాడు యోనా గారు. దయచేసి కేకలు వేయడం తప్పేమి కాదు. కేకలు వేస్తే ప్రభు వారు అద్భుతాలు చేశాడు. సో నేనేమంటున్నానంటే, ఎక్కువగా మనం కేకలు వేసి మొరపెట్టే దానికంటే ముందు సమస్య చిన్నగా ఉన్నప్పుడే ప్రాధేయపడితే ఆ చిన్న సమస్యను తొలగిస్తాడు దేవాదేవుడు. స్తోత్రం. పెద్ద సమస్య రాకుండా తప్పిస్తాడు దేవాదేవుడు. కేకలు వేయగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన సేవకు వచ్చిన తొలి దినాల్లో యోనా గారు మొక్కుబడి ఏంటో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుని పక్షంగా ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పింది తప్పకుండా చెయ్యాలి. స్తోత్రం. ప్రవక్త యొక్క విధానం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రవక్త నోట్లో నుంచి అదే మాట రావాలి. దేవుడు ఏది సెలవిస్తున్నాడో అదే తెలియజేయాలి. దేవుడు ఏది నేర్పిస్తున్నాడో అదే ఇతరులకు నేర్పించాలి. దేవుడు చెప్పింది చేయడం మానేసి యోనా మరొక ప్రాంతానికి పారిపోతున్నాడుగా. తన తొలి దినాల్లో తీసుకున్నటువంటి తీర్మానాలు, మొక్కుబడులు ఏంటో తెలుసా? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చావాలి, దేవుని పక్షంగానే పోరాడాలి, దేవుని పక్షంగానే ప్రవచించాలి, దేవుడు చెప్పిందే ఇతరులకు తెలియజేయాలని చెప్పి మొక్కుబడి, తొలి దినాల్లో తీసుకున్నటువంటి మొక్కుబడి. ఆ మొక్కుబడిని మర్చిపోయాడు కాబట్టి మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. స్తోత్రాలని గాక. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పంటారా? ప్రభు నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో మనం తీసుకున్న కొన్ని మొక్కుబడులు, కొందరు కొన్ని మొక్కుబడులు తీసుకుంటూ ఉంటారు. ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో వారు అనుకుంటారు, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి రోషంతో జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ఆత్మీయంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి, సేవకులతో తత్సంబంధం కలిగి ఉండాలి,
సహవాసం కలిగి ఉండాలి, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సంఘ సహవాసంలో ఉండాలి, సేవకునితో సమాధానం కలిగి ఉండాలి, లేదా సంఘ సభ్యులతో ఒకరంటే ఒకరు పడనట్టుగా ఉండకుండా సమాధానంతో మసులుకోవాలి, సంఘంలో ప్రతి పని చేయాలి, పరిచర్లో ముందుండాలి, అర్థమైందా? ప్రతి మీటింగ్స్లో పాల్గొనాలి, ప్రతి ప్రార్థనకు అటెండ్ అవ్వాలి. మనము ప్రభువు నమ్ముకున్న తొలి దినాల్లో చాలా మొక్కుబడులు మనం చేసుకుంటూ ఉంటాం. నమ్మకంగా ఇచ్చే విషయంలో అయితేనేమి, తెచ్చే విషయంలో అయితేనేమి, చేసే విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. మొక్కుబడులు మామూలుగా ఉండం మనకి, అర్థమైందా? మనము ఈ విషయాన్ని 9వ వచనంలో చూస్తాం, 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆయన మొక్కుకున్నటువంటి మొక్కుబడి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో తొలి దినాల్లో మనము తీసుకున్నటువంటి తీర్మానాలు మామూలుగా ఉండవు. సీనట్టి పెరిగిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాం మనం. స్తోత్రం. సీనట్టి పెరిగిన తర్వాత అన్నీ గాలి కుదిరేస్తూ ఉన్నాం. ఏమండి, అమ్మా ఎక్కడున్నావా మారుతామా అంటే, పెళ్ళేంది కదండి, మా ఆయన డ్యూటీ నుంచి త్వరగా రావట్లేదండి, అందువల్ల చర్చి రావడానికి అవ్వట్లేదండి పాస్టర్ అని చెప్పేసి మళ్ళీ సాగులు చెప్తూ ఉంటారు. అమ్మా తొలి దినాల్లో ప్రభువును, కొత్త దినాల్లో మీ ఆయన స్వస్థపరచడం, లేకపోతే నీ కుటుంబంలో రోగం పోయిందనో, ప్రభు కార్యం చేయడం, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడో, సేవకుని ద్వారా దేవుడు కార్యం చేయడని చెప్పేసో ప్రభు నమ్ముకున్నావు కదమ్మా. అమ్మా మందులో కనబట్టలేదు, నెల అయింది మందులోనికి వచ్చి ఏమైపోయామమ్మా అంటే, ఏమంటది, పాస్టర్ గారు బాగా కూలికి వెళ్ళిపోతున్నానండి, ఆదివారం నాడు వెళ్ళకపోతే కుదరదు కదండి, తినాలి కదండి అని చెప్పేసి ఒక్కరోజు ప్రభు సన్నిధికి వెళ్ళడానికి కూలి పని మానుకోవట్లేదు చాలామంది. దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగానండి. మా ఏరియాలో ఉప్పాడ సముద్ర ప్రాంతం, సముద్ర ప్రాంతంలో బోట్లు ఉంటాయి. బోట్లు ఒక్కొక్క బోటు 40 లక్షలు 50 లక్షలు. ఈ బోట్ల మీద వారు వేటకు వెళ్తూ ఉంటారు. వేటకు వెళ్ళే ముందు వారు డీజిల్ ఉంటుంది, ఇంచుమించు డీజిలు ఆ బెత్తం అంటాం మనం, అనగా సరుకులు సామాగ్రి గ్రోసరీ ఉంటుంది కదా, ఇదంతా కొనుక్కొని డీజిల్ కొనుక్కొని వారు వేటకి వెళ్ళాలన్నమాట. ఖర్చు ఎంత అవుతుంది తెలుసా? 1,50,000 1,00,000 అవుతుంది ఒక 10 రోజులు వేట చేసి రావడానికి. ఖర్చు చేసుకుని వారు వేటకి వెళ్తూ ఉంటారు. దేవుడు వారిని కనికరించాడు అనుకోండి, చేపలు బాగా పడితే 5 లక్షలు 6 లక్షలు, ఒక్కొక్కసారి 15 లక్షలు 40 లక్షలు వచ్చినట్టు దినాలు ఉన్నాయి. ఒకేసారి ₹1,00,00,000 కూడా అమ్మినటువంటి దినాలు కూడా ఉన్నాయి ఉప్పాడ ఏరియాలో చేపలు. సో ఇంత అద్భుతమైనటువంటి చేపలు పడినా, ఈ శనివారం వేటకు వెళ్ళినప్పుడు విస్తారంగా చేపలు పడిన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు అంటే, మరలా ఆదివారం కూడా వేటకు వెళ్ళిపోవాలి చేపలు పడ్డాయి కనుక. సో శనివారం నాడు కోట్లు వచ్చినా, లక్షలు వచ్చినా, వేలకు వచ్చినా, ఆదివారం మాత్రం వేటకు వెళ్ళడానికి ఇష్టపడరండి వాళ్ళు. ఎందుకనుకుంటున్నారు? చేసుకున్నారు తీర్మానం. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూలి చేసుకుంటే 500 1000 వస్తాయి. అవే మనకి ఎక్కువ, అఫ్కోర్స్ అయితే ఉండొచ్చు. ఒక్క పూట ప్రభు కోసం మానేసుకుంటే దయచేసి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా? ప్రభు కోసం నష్టపోతే ప్రభువు చూస్తూ మర్చిపోతాడా? ఆయన కోసం నష్టపోయినటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలే, ఆయన కోసం కరిగిపోయినటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలే. అర్థమైందా? ప్రభు కోసం కరిగిపోయి నష్టపోయినటువంటి పౌలు గారిని ప్రభు విడిచిపెట్టలే. యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అందరూ పేరుగాంచిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరన్నా ఉన్నారంటే అపోస్టిల్ పాల్. జీవ గ్రంథంలో తన కోసం అద్భుతంగా రాయబడింది. అదే అపోస్టిల్ పౌలు రాసిన పత్రికల ద్వారానే ఈ సంఘం విస్తరించబడతా ఉంది. అర్థమైందా? ప్రభువు విడిచిపెట్టలే. ఆయన కోసం నష్టపోతే, కరిగిపోతే మోషేను దేవుడు విడిచిపెట్టాడా? మోషేను దేవుడు విడిచిపెట్టలే. ఇశ్రాయేలు సామ్రాజ్యానికి నాయకుడిగా మార్చాడు మోషేను. నష్టపోదామా ప్రభు కొరకు? చీర బాగాలేదని చెప్పి చర్చకి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వారం అంట చీరలన్నీ మాసిపోవడం వల్ల, అంటే ఉతుక్కోవడానికి టైం లేకపోవడం వల్ల కొత్త చీర లేదు, ఇస్త్రీ చేసిన చీర లేదు కనుక ఆదరణ చర్చకి మానేసిందని అమ్మగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? చాలామంది దయచేసి జ్వరం రాకముందే ఆ సింటమ్సే కనబడతాయి. ఆ సింటమ్స్ని బట్టి ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి చర్చకి మానేస్తుండదు అమ్మగారు. ఏమండి? ముందే ఫీల్ అయిపోయి ఏదో వంక దొరికింది కదా అని చెప్పేసి ఎగ్గొట్టేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి? చాలామంది ఉన్నారు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి పెడమోకం పెట్టకూడదు, ఎడమోకం పెట్టకూడదు. ప్రతి విషయంలో దేవునికి దగ్గరగానే ఉండాలి. స్తోత్రం. మర్చిపోయిన మొక్కుబడిని యోనా ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మరలా రివిజన్ చేసుకుంటూ ఉన్నాడు. తన స్థితిని, పూర్వం యొక్క స్థితిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పూర్వం చేసిన భక్తిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పూర్వం ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దయచేసి ఒక విషయం చెప్పమంటారా? ఒకప్పుడు నువ్వు చేసినటువంటి భక్తి, ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్న భక్తి ఒకసారి టాలీ వేసుకోండి.
ఒకప్పుడు గంట 2 గంటలు ప్రార్థన చేసేటువంటి దాను, ఒకప్పుడు ఆత్మీయంగా మండేదాను, ఒకప్పుడు ఇతరులకు సువార్త ప్రకటించేదాను, ఒకప్పుడు ప్రభు కోసం చావాలని చెప్పి తీర్మానం చేసుకునేటువంటి దాను, ఒకప్పుడు ప్రభు అంటే పిచ్చి నీకో. ఇప్పుడు ఆ పిచ్చి కనబట్లే. ఒకప్పుడు పాట, నోటి నుంచి పాట దేవుని పాటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన పాటే, కానీ ఇప్పుడు మన నోటి నుంచి దేవుని పాటలు రావట్లే. ఈ అమలక్కలో ఈ అబ్బాయిలు చాలామంది షార్ట్స్ చూస్తున్నారేమో, ఆ షార్ట్లో వచ్చే ప్రతి పాట పాడేస్తున్నారు వీళ్ళు. ఇన్స్టాగ్రామ్ను ఫాలో అయిపోతున్నటువంటి వారు, ఏమండి, షార్ట్స్ ఫాలో అయిపోతున్నటువంటి వారు, ఆ ప్రైవేట్ సాంగ్స్, ఆ సినిమా సాంగ్స్, ఈ సాంగ్స్ తెగ ఫాలో అయిపోతూ ఉన్నారు, తెగ పాడేస్తూ ఉన్నారు వీళ్ళు. దయచేసి అదే బుల్లెట్ బైక్ అట, స్తోత్రం, ఇది విడిచిపెడతలేదు దేవుని బిడ్డలారా. రకరకాల పాటలు ఇదే ఫాలో అయిపోతున్నారు. క్రైస్తవులు కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు పిచ్చి డాన్సులు వేస్తూ ఉన్నారు. ఒక ట్రైనింగ్ బాగా చేసుకొని వచ్చి, బైబిల్ ట్రైనింగ్ చేసుకొని వచ్చి వీడు ఇన్స్టాగ్రామ్లో డ్యాన్సులు వేస్తున్నాడు సినిమా పాటలకి. ఏం చేయడు? బైబిల్ ట్రైనింగ్, పేరుకి బైబిల్ ట్రైనింగ్. ఈ మాట చెప్తే చాలా భయంకరమైన మాట. దేవుని సేవకుని యొక్క కుమార్తె సినిమా పాటలు డ్యాన్స్ చేస్తుందండి, చూసి చాలా బాధేసిందండి. ఏమంటే దేవుని సేవకుని యొక్క కుమార్తె లిఫ్ట్కి పూసుకొని దయ్యంలా తల విరబూసుకొని డ్యాన్సులు కడుతుంది అమ్మగారు. ఏమండి, తెగ డ్యాన్సులు కడేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఒకప్పుడు తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమైపోయినాయి? ఒకప్పుడు ప్రభు కొరకు మెచ్చేవాడు, ప్రభు కొరకు బ్రతికేటువంటి తీర్మానాలు, ప్రభు కొరకు చావాలన్నటువంటి తీర్మానాలు. ప్రార్థన చేస్తే టైం నీకు తెలియదు కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు ప్రార్థన చేసామనుకోండి, అప్పుడైపోయిందా టైము. ఏమంటే కోతి భక్తి, ఏ భక్తి చెప్పండి? కోతి భక్తి. కోతి అనుకుందట ఉపవాసం చేద్దామని చెప్పేసి, కోతి అనుకుందట ఉపవాసం చేద్దామని చెప్పేసి, కింద ఉపవాసం చేస్తే డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి చెట్టు ఎక్కేసి ఉపవాసం చేద్దామని చెప్పి తీర్మానం చేసుకుందట. 3 రోజులు ఉపవాసం కదా, మామూలుగా ఉండదు. అందువల్ల కోతి ఉపవాసం చేద్దామని చెప్పి తీర్మానం చేసుకుని చెట్టు ఎక్కేసిందట. చెట్టు ఎక్కే ముందు అనుకుందట, 3 రోజులు ఉపవాసం తర్వాత బాగా వీక్ అయిపోతాను, నేను సన్నగా అయిపోతాను, బలం ఉండదు, గెంతడానికి తర్వాత దూకడానికి నాకు ఓపిక ఉండదు. మరి ఉపవాసం తర్వాత ఓపిక రావాలంటే మరి నేను మరలా కిందకు వచ్చి భోజనం రెడీ చేసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అందువల్ల ఒక అరటికాయలు తీసుకుని వెళ్ళి పైకి వెళ్ళిపోయిందట. అరటికాయలు తీసుకొని పైకి వెళ్ళిపోయిందట. ఎక్కడికి? చెట్టు మీదకి. అట్టిపళ్ళు బాగా ముగ్గిపోని అనుకుందట కోతి. ఉపవాసం అయిన తర్వాత ఈ అట్టిపళ్ళు తినేదని చెప్పి తీర్మానం చేసుకుందట. చెట్టు ఎక్కేసింది. ఒక రోజు అయ్యింది, ఒక రోజు అంటే పూర్తి అవ్వలేదు, సాయంత్రం అవుతుంది. అప్పుడు కోతి అనుకుందట, నేను 3 రోజుల తర్వాత నేను ఎలాగ ఉపవాసం మానేస్తానో అప్పుడు నాకు ఓపిక ఉండదు, గంతనానికి ఏం కర్మ, ఒక వస్తువు మోయాలంటే మోసే బరువు కూడా నాకు ఉండదు అని చెప్పేసి ఆ గెల్లో ఉన్న 4 అట్టిపళ్ళు తెంపుకొని చేతితో పట్టుకుని ఉపవాసం ఉందట. స్తోత్రం, చేతితో పట్టుకుని ఉపవాసం ఉందట. అప్పుడు కోతి అనుకుందట, మరొక ఆలోచన వచ్చింది కోతి గారికి. కోతి అందట, నేను చేత్తో పట్టుకొని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఒకవేళ ఈ చేతితో పట్టుకొని అట్టిపళ్ళు ఒలుచుకుని నోట్లో పెట్టుకున్నంత ఓపిక నాకు ఉండదేమో, ముందే ఒలు చేసుకుని నోట్లో పెట్టేసుకుంటే ఆ 3 రోజులు ఉపవాసం ప్రార్థన తర్వాత గడుక్కుని తినేచ్చు కదా అని చెప్పేసి కోతి అనుకుందట. అప్పుడు కోతి ఆ 4 అట్టిపళ్ళు ఒలుచుకొని నోట్లో పెట్టుకుందట. నోట్లో పెట్టుకుని ఉపవాసం స్టార్ట్ చేసింది. ఏమన్నా నోట్లో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా? నోరు రుచులు కోరదా చెప్పండి? ఆ టేస్ట్ లోపలికి వెళ్తూ ఉంటే ఒక అట్టిపండు తినడం స్టార్ట్ చేసిందట. స్తోత్రం, ప్రియమైన దేని బిడ్డలారా, మన కోతి భక్తి. ఏ భక్తి చెప్పండి? కోతి భక్తి. మన భక్తి ఎలా ఉంటుందంటే సేమ్ అట్లాగే ఉంటుంది. దయచేసి 2 రోజులు బాగానే ఉంటాం, 3వ రోజు మొత్తం తుష్మని చల్లారిపోతూ ఉంటాం. 600 100 మారైనా మన భక్తి ఏమాత్రం కూడా మనము భక్తి విషయంలో సన్నగిల్లిపోకూడదు. ప్రభు స్తోత్రం చెప్పని గట్టిగా. ఏ విషయంలో ఏది మానుకొని వచ్చి ప్రభుని నమ్ముకున్నావు, ఏది విడిచిపెట్టుకుని వచ్చి ప్రభుని నమ్ముకున్నావో, దేన్ని వద్దనుకుని ప్రభుని నమ్ముకున్నావో, విడిచిపెట్టినటువంటి దాన్ని, వద్దనుకున్నటువంటి దాన్ని, మానుకున్నటువంటి దాన్ని మరలా మనము అంకించుకొని దాని వద్దకు వెళ్ళి మరలా కుక్క ఏ విధంగా వాన్ చేసి మరలా తినేస్తుందో ఆ విధంగా వెళ్ళి మనం దక్కించుకోనకూడదు విడిచిపెట్టినటువంటి పాపాన్ని. దయచేసి మనం దాన్ని అసహించుకుందుము గాక. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అంటాడు, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడు. పూర్వం తన దోషాలు తనకు బాగా తెలుసు. పూర్వం మనం ఎవరో మనకు బాగా తెలుసు. పూర్వ పద్ధతులు విడిచిపెట్టాం, పూర్వపు విషయాలు మనం ప్రక్కన పెట్టాం, పూర్వపు వేషాలు మనం వేషాలు విడిచిపెట్టాం, సమస్త పాపాన్ని విడిచిపెట్టాం. మరలా దాన్ని దక్కించుకొని మరలా దాన్ని మనం జురుతూ ఉంటే అసలు క్రైస్తవ భక్తికి అర్థం ఉంటుంది చెప్పండి? ప్రియమైన దేని బిడ్డలారా, నువ్వు తీసుకున్న తీర్మానాలు ఏమైపోయినాయి?
మొక్కుబడులు ఏమైపోని, పూర్వం నువ్వు ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో, నువ్వు ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో, ఆ ఆత్మీయ వైఖరి ఏమైపోయింది? ఒకసారి ప్రశ్నించుకో. నీ ఆత్మీయ వైఖరి ఏమైపోయింది? ఒకప్పుడు గంటల తరబడి చేసేటువంటి ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఏమండి, పాస్టర్ గారు ఊపితేనే ఊగుదాం మనం. స్తోత్రం. పాస్టర్ గారు ఊపితేనే మనం ఊగుతాం. మనం ఊగడం ఎప్పుడో మానేసాం. ఏమండి, మనం మనడం ఎప్పుడో మానేసాం. మండేవారముగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఏం చేస్తాం తెలుసా? ఇయర్లీ వన్స్ అదాన్ని సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. స్తోత్రాలని గాక. తోడతానే పాస్టర్ గారు కొండెక్కించారు మమ్మల్ని. 2020కి ముందు అనుకుంటా కొండెక్కించేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మామూలుగా నలపలేదు పాస్టర్ గారు. మామూలు మాట కదా అది, దయ్యాలు కూడా పొరుగడి పారిపోయి. స్తోత్రం. ఆ సహోదరి మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యాలు దురాత్మలు కూడా పారిపోయి. మామూలు మాట కాదు, దేవుని ఆత్మ దిగి వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి మేము ఏం చేస్తాం తెలుసా? మా సంఘంతో పాటు మరి 2 సంఘాలు, మా 3 సంఘాల యొక్క విశ్వాసులతో పాటు మేము అందరము ఎవ్రీ ఇయర్ ఏకాంత ప్రార్థనలు ప్రకటించుకొని మా ఏరియాకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో బీచ్ ఉంటుంది. బీచ్ పక్కన చాలా మంచి ప్రాంతం ఉంటుంది, చెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ వెళ్ళిపోయి ఆడలు మగోళ్ళు మేము మొత్తం బియ్యం రేషన్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయి అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం. స్తోత్రం. మరలా రేపటి నుంచి ఏకాంత ప్రార్థనలు మాకు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. మా వాళ్ళు వెళ్ళిపోతారు రేపటి దినాన్ని. 7 దినాలు ఏకాంత ప్రార్థనలు. ఈ ఏకాంత ప్రార్థనలు 7 దినాల్లో ప్రభువా నాకు ఇవ్వు కాదు, ప్రభు సన్నిధిలో మనం అందరూ ఆ ఏకాంత ప్రార్థనలో మా సంఘ బిడ్డలతో పాటు అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి పాపాన్ని ఒప్పుకోవడమే. స్తోత్రులే గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక విషయం చెప్పంటారా? స్టార్టింగ్లో మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు మన భక్తి ఎలా ఉంది? ప్రారంభంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి గుర్తు చేసుకుందామా? ఒకసారి ఆలోచించేద్దామా? ప్రారంభంలో దావీదు గారి భక్తి మామూలుగా ఉండేది కాదు. దినానికి ఎన్నిసార్లు స్తుతించేవాడు దేవుణ్ణి? 7 దినాలు. తర్వాత ప్రార్థన ఎన్నిసార్లు చేసేవాడు? 3 రోజులు. రాజు అయిపోయిన తర్వాత మందిరానికి అయితే వెళ్ళడం మానట్లేదు, కానీ తన భక్తిలో మాత్రం తేడా కనిపించింది. చేసిన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా భక్తి చేయడం స్టార్ట్ చేశాడు. వెనక్కి మాత్రం తిరిగి చూడలేదు దావీదు గారు. స్తోత్రాలు అయ్యాక. హల్లెలూయా. యోసేపు గారి యొక్క భక్తి ప్రారంభంలో ఎలా ఉందో ముగింపులో కూడా ఆ విధంగా ఉంది. తన షర్టు పోతిఫర్ భార్య చేతులు విడిచిపెట్టిన పారిపోయాడు, కానీ పాపము చేయడానికి మాత్రం ఉర్రు తొలగల యోసేపు గారు. స్తోత్రం. దయచేసి మన భక్తి ఎలా ఉండదో తెలుసా? ప్రతి దాన్ని అసహించుకోవాలా, ప్రతి వాటిని అసహించుకోవాలా. ఎప్పుడైతే అసహించుకుంటామో ప్రభు మనల్ని మెచ్చే భక్తిని మన ఆయన గుర్తిస్తూ ఉంటాడు. ప్రభు మహిమగలుని గాక. హల్లెలూయా. సో మన మొక్కుబడి పూర్వం ఎలా ఉందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మీకు తెలియజేస్తా ఉన్నాను. 3వ అధ్యాయంలో యోనా దేవుని పని ఏం చేశాడు? పూర్తి చేశాడు. నేను పట్టణానికి వెళ్ళి నాశనం ప్రకటించేస్తే ఈ ప్రజలందరూ కూడా మోకాల మీద ఉండి, చిన్నవారు మొదలు పెద్దవారు వరకు అందరూ కూడా మోకాల మీద ఉండి గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేయడం వారు స్టార్ట్ చేస్తారు. గొగ్గోలు పట్టి ఏడ్చడం వారు ప్రార్థన చేస్తారు. చూడండి వాక్య భాగంలో ఒకసారి చూద్దాం. వాక్య భాగంలో 3వ అధ్యాయం 7వ వచనం. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఉపవాసం ఉండాలా. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు కూడా త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచిపి తాము చేయు బలత్కారం మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమైన గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నీవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చినటువంటి కీడు చేయక మానెను. తను ఏ కీడితో చేయాలనుకున్నాడో కీడు చేయడం మానేహాడట. స్తోత్రాలు గాక. సువార్త ప్రకటించిన తర్వాత అనగా నాశనం వస్తుందిరా బాబు, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, బుద్ధి మార్చుకోండి, మనసు మార్చుకోండి అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి యోనా ప్రకటించిన తర్వాత ఆ ప్రజలందరికీ మనసు మారిపోయింది. మనసు ఎప్పుడైతే మారిపోయిందో దయచేసి వీరందరూ కూడా మనసు మారిపోయిన తర్వాత ప్రార్థన చేయడం వారు స్టార్ట్ చేశారు. నాశనం వస్తుందని చెప్పి ప్రకటన చేయగా ప్రార్థన చేయడం వారు స్టార్ట్ చేశారు. ఏమండి, అద్భుతం కాదంటారా? చెప్పేవాడు లేకపోతే మనం ఎలా చేస్తాం చెప్పండి. ఏమండి, ఇప్పుడు సేవకులు ఉన్నారు, చెబుతున్నారు. సేవకులు చెప్పకపోతే మనకి ఎలా అర్థమవుతుంది వాక్యం? ఈ రోజున సంఘంలో నీవు ఉన్నావు కాబట్టి, సేవకుడు మీకంటూ సేవకుడు ఉన్నాడు కాబట్టి, బైబిల్ రూల్ కాబట్టి సేవకుడు మీకు తెలియజేస్తా ఉన్నా, మీ వాక్యాన్ని బలపరచబడతా ఉన్నారు. మరి ఐదవ సమూహం చాలామంది నాశనంలో ఉన్నారు. మరి వారికి ఎవరు చెబుతారు? వారికి చెప్పడానికి మన పాస్టర్లు అవసరం లేదు.
వారు చెప్పడానికి మనం సేవకులు అనవసరం లేదు. సేవకుని బాధ్యతలు ఒక బాధ్యత తీసుకొని వారిని ప్రభు యొద్దకు నడిపించి సంఘాన్ని నడిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. నేను సేవకులు డానియల్ గారు చెప్పారు, ఏమన్నారు? గొర్రెలు ఎవరు కంటాయట? గొర్రెలనే కంటాయి. సేవకుడు గొర్రెలు ఏం చేస్తాడు? మేత వేస్తూ ఉంటాడు. సో గొర్రెలనే కంటే తప్ప వేరే జంతువుల్ని వేరే పశువులను కనవు కదా. సో చాలామంది నశంలో ఉన్నారు, భయంకరమైన కోపంలో ఉన్నారు. వారందరినీ ప్రభు యొద్దకు తీసుకుని వచ్చేటువంటి బాధ్యత మనకు లేదంటారా? ఏమండి, యోనానబడినటువంటి వ్యక్తి నినివే పట్టణానికి వెళ్ళకపోతే నినివే ప్రజల యొక్క పరిస్థితిని చెప్పండి, ఆలోచించేయండి. ఒక అపొస్తలుడైన పౌలు గారు ఆయన గ్రీకు సామ్రాజ్యాలు, గ్రీకు దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించకపోతే గ్రీకు దేశాలు మారుమనసు పొందుతాయి అంటారా? పొందవు కదా. ఒక తోమ మన దేశంలో అడుగు పెట్టకపోతే, మన దేశానికి రాకపోతే మన దేశంలో క్రిస్టియానిటీ నేడు కనబడదంటారా? క్రీస్తు యొక్క సువార్త వెదజల్లి విస్తరించబడకపోతే నేడు సంఘం కట్టబడి సంఘంలో మనం చేర్చబడి ఉండేవారం అంటారా? లేదు కదా. ఏమండి, ఆనాడు మీ సేవకులు ఈ ప్రాంతాన్ని వచ్చి సువార్త ప్రకటించి సంఘానికి కట్టకపోతే నేడు మీరు సంఘంలో చేర్చబడి ప్రభుని ఆరాధించేవారంటారా? లేదు కదా. సో మీకు లాంటి వారు చాలామంది నాశనంలో ఉన్నారు, భయంకరమైన కోపంలో ఉన్నారు. వారు పాపము చేత పట్టబడి ఉన్నారు, సాతాను కపరనాస్తములతో వారు తాకబడి ఉన్నారు, వారు నెట్టివేయబడి ఉన్నారు, బందీలుగా ఉన్నారు. వారందరినీ ప్రభు యొద్దకు తీసుకుని వచ్చే బాధ్యత మనకు లేదంటారా? చెప్పండి. ఉందంటారా? లేదంటారా? ఏమండి, సంఘం ఎప్పుడు ఈ విధంగా ఉండకూడదు. సంఘములో అనేకులు చేర్చబడాలి. సంఘం అంటే ఏంటి తెలుసా? వెలుపటి వారు లోపలికి వచ్చుట. స్తోత్రం. అంటే అర్థం ఏంటి? లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడి ప్రభు యొద్దకు వచ్చుట, ప్రభు చేత నడిపించబడి ప్రభు చేత పట్టబడుట. ఇదే కదా సంఘం. మరి ఆ తీర్మానం చేసుకుందామా? ఒక యవనస్తురాలుగా, యవన స్త్రీగా, ఒక యవ్వనస్తుడిగా, ఒక సహోదరుడిగా సంవత్సరంలో ఎన్ని ఆత్మలు ప్రభు యొద్దకు తీసుకొని రాగలవు నీవు? ఒక తీర్మానం చేసుకో. ఎన్ని ఆత్మలు ప్రభు యొద్దకు నడిపించగలవు నీవు? ఒక డేవిడ్ బ్రైనార్డ్ పంజాబ్ రాష్ట్రంలో ఆయన అద్భుతంగా వేరే దేశం నుంచి వచ్చి ఆయన అద్భుతంగా సువార్త ప్రకటించి ఆయన మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది ప్రభు యొద్దకు వచ్చేవారు కాదు, కానీ రాను రాను చాలామంది ప్రభు చేత పట్టబడ్డారు. వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ప్రార్థన చేస్తే ప్రభు చేత పట్టబడ్డారు. ఈ రోజున డేవిడ్ లివింగ్స్టన్ ఆయన చీకటి ఖండంగా పిలబడుతున్నటువంటి ఆఫ్రికా ప్రాంతాన్ని వెళ్ళి సువార్త ప్రకటించకపోతే నరమాంస భక్షకులు ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడి ప్రభువుని నమ్ముకుని నేడు అనేక సంఘాలు లేబడకపోను. ఆయన వెళ్ళాడు, ఆయన చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత చాలా సంఘాలు లేచుని అనేకులు ప్రభు యొద్దకు ఆకర్షించబడ్డారు. నరమాంస భక్షులు మార్చేదే దేవుని యొక్క వాక్యం కదా. త్రాగుబోతులు మార్చేది దేవుని యొక్క మాట కదా. తిరుగుబోతులు మార్చేది దేవుని యొక్క మాట కదా. హై క్యాస్ట్, లో క్యాస్ట్, ఏ క్యాస్ట్నైనా ప్రభు యొద్దకు ఆకర్షించే దేవుని యొక్క వాక్యం కదా. వాడు బ్రాహ్మణుడైనా, రెడ్డి అయినా, కాపు అయినా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, సామంతుడైనా, శ్రీమంతుడైనా ఎవరినైనా మార్చేది దేవుని యొక్క వాక్యం కదా. అలాంటి వాక్యాన్ని పరిచయం చేయకపోవడం పొరపాటు కాదంటారా? చెప్పండి. అలాంటి దేవుని యొక్క మాటలు ఇతరులకు తెలియజెప్పకపోవడం పొరపాటు కాదంటారా? ఒకసారి ఆలోచించండి. మీ ప్రాంతంలో, మీ ఇంటి పక్కన చాలామంది ఇప్పటికీ పచ్చి భక్తిలో, మూఢభక్తిలో వారు ఉండిపోయారు. అటువంటి వారికి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి వారిని ఆకర్షించి ప్రభు యొక్క మందిరానికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనకు లేదంటారా? ఒకసారి ఆలోచించి. ఒక పౌలు రాకపోతే, ఒక తోమా రాకపోతే, ఒక సేవకుడు రాకపోతే, డేవిడ్ లివింగ్స్టన్ రాకపోతే, ఒక బైనడ్ రాకపోతే నేడు సువార్త ఉండేదా? ఒక తోమా భారతదేశానికి రాకపోతే ఈ దేశంలో క్రిస్టియానిటీ ఉండేదా? నీవు ఇతరులకు సువార్త చెప్పకపోతే వారు ప్రభు యొద్దకు ఏ విధంగా వస్తారు? మీ సేవకుడు పదే పదే రాకపోవచ్చు, నువ్వు ఇంటి పక్కనే ఉన్నావు కాబట్టి చాలా ఈజీగా సువార్త ప్రకటించవచ్చు. స్తోత్రులని గాక. నువ్వు పని చేస్తున్నటువంటి పని చోట, నువ్వు వ్యాపారం చేసేటువంటి వ్యాపారంలో, ఏమంటే నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో నువ్వు ఎక్కడున్నా ప్రభు మాటలు చెప్పేటువంటి ఒక బాధ్యత నువ్వు తీసుకోవాలి. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా ప్రభు కోసం తెలియచేయాలి. అర్థమైందా? మా వాళ్ళు మంచోళ్ళు కాదండి, మా ఆయన తన్నేస్తాడండి, మా వారు గుద్దేస్తారండి, మా బంధువులు, మా ఇంటి వారు అసలు మంచోళ్ళు కాదండి, నేను నమ్మితే నమ్మావు కానీ, నువ్వు వెళ్ళావు కానీ ఎవరికి నువ్వు అంటించుకున్న దాన్ని వారికి అంటించగా అని చెప్పేసి అంటారండి అనే భయంతో మానేస్తే దయచేసి దేవుడు మనకు అప్పించిన బాధ్యత కాదు. సువార్త ప్రకటించుట అందరి బాధ్యత. స్తోత్రం. సువార్త ప్రకటించే సంఘానికి తీసుకుని వచ్చుట అందరి బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, ఒకసారి థింక్ చేయండి. యోనా అనబడిన వ్యక్తి దేవుడు పుష్ చేస్తే వెళ్ళాడు. ఏమండి, మరో యోనాలా మనం ఉండకూడదు, ఎవరి చేత పుష్ చేయించకూడదు. మనము వాక్యానికి లోబడి ఇతరులకు ప్రభు కోసం తెలియజేయండి, ఇతరులకు ప్రభుని అందించండి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిట్ట చివరిగా చెప్పి ముగించేస్తాను, నేను చాలా జాగ్రత్తగానండి. 4వది,
యోనా దేవుని కోసం తెలియజేసిన తర్వాత నాశనం వస్తుందని చెప్పి ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా మారుమనసు వచ్చేసింది. ప్రాధేయపడిపోయి వారు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వారు కీడు చేయాలనుకున్న దేవుడు కీడు చేయడం మానేశాడు. మానేసరికి యోనా ఈ విధంగా అలగపోని కోపంతో, దేవుడి మీద చాలా కోపంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసా? 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యోనా దీన్ని చూసి బహుశక్తి ఆక్రాంతుడు కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా, అందువల్ల నీవు కటాక్షము జాలియును బహుశాంతం అత్యంత కృపయుగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతేనే నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలో, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవా అని మనవ చేయగా. ఎంత బాధ అండి మనవాడికి. దేవుడు చెప్పింది చేసేసాడు. చేసిన తర్వాత ప్రజలందరూ ఏం చేస్తున్నారు? మనసు మార్చేసుకొని గోనుబడి ధరం చేసుకొని ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అహాబు యెజెబెల్ ఏకమై నాబోతు యొక్క ద్రాక్షతోట కోసం నాబోతు మీద దొంగ సాక్షులు పట్టించేసి నాబోతుని చంపించేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. ఏలే వచ్చి అంటాడు, ఏ నాబోతే రక్తాన్ని కుక్కలు నాకినవో అవే కుక్కలు నీ రక్తాలు కూడా నాకుతాయంటే అహాబుకు భయం వేసేసింది. భయం వేసిన మరుక్షణమే గోరుపాటు ధరించేసుకొని ప్రార్థన చేయడం మొదలెడేసాడు. ప్రభువా క్షమించు, నేను కావాలని చేయలేదు. మా ఆవిడ ఆలోచన ఇచ్చింది. అయినా నువ్వు క్షమించు ప్రభు అని ప్రాధేయపడితే దేవుడు మాట్లాడుతూ అంటాడు, కృపయు జాలియు కనికరం గలవాడు కనుక మాట్లాడుతూ అంటాడు, అహాబు ఈ ఉగ్రత నీకు రాదు, నీ పిల్లలకు వస్తుందని చెప్పేసి అహాబును దేవుడు తప్పించేస్తాడు. తన పిల్లలు కూడా మారుమనసు పొంది ఈ విధంగా ప్రాధేయపడి ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత వారికి రాదు. వారు మారుమనసు లేదు వారికి. యెజెబెల్ రాణి కూడా మారుమనసు లేదు. కిటికీలు పడి కింద పడ్డదే, రక్తము కారుతోంది. కుక్కలు వచ్చి యెజెబెల్ రాణి రక్తాన్ని నాగేసినాయి. స్తోత్రాలు గాక. దేవుని బిడ్డలారా, ఉగ్రత వస్తుందని ముందే తెలుసుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రభువు కృపయు కనికరం గలవాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, కీడుంది, నీకు శాపం ఉంది, నీటి చుట్టూ కీడుంది, నీ పిల్లలకు కీడు ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. దయచేసి ఒక విషయం చెప్పంటారా? ఏ కీడు మనకు అంటదో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే. ఏంటి ఎవడో దెయ్యాలు ఎట్టేశాడు, ఎవడ వల్ల నేను చేతబడి చేయబడ్డాను అని భయమెందుకు మనకే ప్రార్థన చేస్తే, ఎవడో నాకు ఏదో చేసేశాడని చెప్పేసి భయమెందుకు మనం ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి మొత్తుకుంటే దేవుని సన్నిధిలో భయమెందుకు మనకి. సోదర సుందర్ సింగ్ గారు ఆయన ట్రైన్లో ప్రయాణించి వస్తూ ఉంటే జేబులో ఒక బైబిల్ ఉందట. అందులో ఒక దయ్యం పెట్టిన వ్యక్తి, చేతబడి చేసేట ఒక వ్యక్తి అదే ట్రైన్లో ఉన్నాడు. వాడు చాలామంది చేతబడి చేయడట. వాడు చూసి చాలామంది భయపడి పారిపోతూ ఉన్నారు. సోదర సుందర్ సింగ్ గారు వాడు అక్కడ ఉన్నాడు, ఈయన భయపడకుండా సీట్లో కూర్చొనిపోయాడు. అందరూ పారిపోతాను, వీడేం పారిపోవడం అని చెప్పి దగ్గర వస్తూ ఉంటే సోదర సుందర్ సింగ్ అలా నిలబడి చూస్తూ ఉన్నాడు. ముందుకు వచ్చి అంటా ఉన్నాడు, నీకు నేను దయ్యం పెడతా ఉన్నా, చేతబడి చేస్తూ ఉన్నా, కానీ నీకేమవ్వటది కారణం ఏంటో తెలుసా? నీ జేబులో బైబిల్ ఉంది, ఆ బైబిల్ తీసి పక్కన పెట్టంటే ఎస్ పక్కన పెడతానని చెప్పి బైబిల్ తీసి పక్కన పెట్టాడట. పక్కన పెట్టి మరలా చేతబడి చేస్తూ ఉంటే ఒక్క దయ్యం కూడా ఈ సోదర సుందర్ సింగ్ అని తాకట్లేదట. అప్పుడు ఆ దయ్యాలు వచ్చి అన్నయ్యట ఈ యొక్క చేతబడి చేసేవాడితో, మమ్మల్ని ఎవరి దగ్గర పంపించు కానీ అతని దగ్గర మాత్రం పంపించకు. అతను పైకి నీతో మాట్లాడుతున్నాడు కానీ లోపల తను నమ్ముకున్న దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. హల్లేలూయా చెప్పను గట్టిగా. ప్రియమైన దేని మీద ఒక విషయం చెప్పంటారు, వాక్యం చెప్పేవాడినైనా సాతానుడు ముట్టుకుంటాడు కానీ ప్రార్థన చేసేవాడిని సాతానుడు ముట్టుకోవడానికి వాడికి ఏమాత్రం వల్ల కుదరదు. ఏమాత్రం కూడా వాడికి వల్ల కాదు. ప్రార్థన చేసేవాడు చుట్టూ దేవుని దూతలు ఉంటారు. ప్రార్థన చేసేవాడిపై దేవుని శక్తి ఉంటుంది. ప్రార్థన చేసేవాడిపై దేవుని సన్నిధి ఉంటుంది. అర్థమైందా? మా అత్తగారు, నాకు పిల్లనిచ్చిన అత్తగారు, స్తోత్రం. అర్థమైందా? మా అత్తగారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆమె నిద్రపోయి తక్కువ, ప్రార్థన చేసేది ఎక్కువ. వాస్తవం చెప్పమంటారా? ముగ్గురు ఆడపిల్లలు అయితే 2 ఆడపిల్లలకి పాస్కర్లు వచ్చేసారు. స్తోత్రం. పెద్ద ఆస్తిపరురాలు ఏం కాదు, పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చుకోలేదు. కానీ సేవకులు తమ కుమార్తెను వివాహం చేసుకున్నారు. దేవుడు దర్శిస్తే దర్శన ప్రకారంగా జరిగిపోయింది అంతే. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు క్షమించి నీ కష్టాన్ని తీసేస్తాడు, శ్రమను కీడు నుంచి తప్పిస్తాడు. ఎస్, వారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. అద్భుతం దేవుడు చేస్తే యోనాకు వచ్చిన నొప్పి అని చెప్పండి. యోనాకు బుద్ధి వచ్చిన నడ్డి వంగిన దేవుడు తీసుకుని వచ్చి మరలా నాశనం ప్రకటించేటువంటి అవకాశం దేవుడు యోనాకి ఇచ్చిన, యోనలో ఉండిపోయింది ఏంటో తెలుసా? ఈ నినెవే ప్రజలు మా ప్రాంత వాసుల్ని, మా ప్రాంత జాతిని అతి క్రూరంగా వీరు హింసించారు, అతి క్రూరంగా చంపారు. వీరు ఏమాత్రం కూడా బాగుపడడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పరు గట్టిగా. ఏమాత్రం కూడా బాగుపడడానికి వీళ్ళు. నాశనం ప్రకటించి దేవుడు చెప్పినప్పుడు చేశానంతే. వీరు బాగుపడడానికి వీల్లేదు, వీడు చచ్చిపోవాలంతే. ఆయన ఉగ్రత గురి కావాలంతే, నాశనం కావాలంతే
అంటే ఒకే మొండి పట్టు అనమాట యోనా గారికి. దేవుని బిడ్డలారా, ఒక సేవకుని ఎలా పట్టు ఉండదు చెప్పండి? ఒక సేవకుని దూషించిన సేవకుడు ఏం చేస్తాడు? నిజమైన సేవకుడు తిరిగి దోషులను మాట్లాడటం. ఏమండి, ఒకవేళ సేవకుని హింసించిన తిరిగి హింసకరమైనటువంటి కలాపాలేమి కూడా తలపెట్టడం ఒక నిజమైనటువంటి సేవకుడు. కానీ యోనా దేవుని ప్రవక్తగా చెప్పుకున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ వారు దేవుడు వారిని క్షమించి వదిలేస్తే అద్భుతం చేస్తే యోనాకు వచ్చి నొప్పి అర్థం కావట్లేదు. వాడు నాశనాన్నే కోరుకుంటున్నాడు. ప్రకటించేసాను, మీరు నాశనం చేస్తారు ఎందుకు నాశనం చేస్తారని చెప్పేసి దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు యోనా. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండి ఒకసారి ఆలోచించేయండి. మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులు బాగునే కోరుకోవాలి. స్తోత్రం. నీ సాటి సహోదరి చేయబట్టుకుంటే ఒకసారి, నీ సాటి సహోదరి చేయబట్టుకుంటే ఒకసారి కుడి చేయి ఇచ్చి పట్టుకోండి. ఈ విధంగా ప్రకటించండి, నాకంటే నువ్వు బాగుంటావు. ఏం బాగున్నావు? నేను నల్లగుండు తెల్లగున్నావు అంటున్నారా? నాకంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు చూస్తావు. నేను 100% మనస్ఫూర్తి చెప్తున్నాను, నువ్వు నాకంటే మంచిగా ఉంటావు, నాకంటే మంచిదాను. లోపల నువ్వు మంచితనం అంటే నాకు తెలియదే బండారం అన్నట్టుగా లోపల ఉందేమో, తీసేయండి వేస్తున్నాములో. స్తోత్రం కలిని కాక. నాకంటే అద్భుతాలు చూస్తావు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మంచి క్రైస్తవుని యొక్క విధానం ఎలా ఉండదు తెలుసా? ఒక మంచి క్రైస్తవుడు ఇతరుల యొక్క బాగుని కోరుకుంటాడు. ఇతరులు బాగుని కోరుకుంటాడు తెలుసా? నేను శాపగ్రస్తుని అయిపోయినా పర్లే, క్రీస్తు వేరైపోయినా పర్లే అని చెప్పేసి పౌలు గారు అంటాడు. ఎందుకని? నా సహోదరులు పరలోకంలో ఉండడానికి నేను శాపగ్రస్తుని అయిపోయినా పర్లేదు అంటాడు పౌలు గారు. నిర్గమాకాండంలో 32 వచనంలో ఉంటుంది, పలకలో జీవగ్రంథంలో ఆ కొండ మీద, హోరేబు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోరియా ఆ పర్వతం మీద 40 రోజులు కింద దిగి రాకుండా మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దయచేసి వినండి చాలా జాగ్రత్తగా. కిందేమో దూడ చేసుకుని వారి ఇష్టానుసారంగా విచ్చలవిడితనం వారు కొనసాగిస్తూ ఉంటే మోషే కోపం వచ్చి కిందకు వచ్చేసరికి దేవుడు అంటాడు మోషేతో, మోషే ఈ ప్రజలందరూ ఏం చేస్తాను తెలుసా? నేను చంపేస్తాను, నాశనం చేసేస్తాను, వీరిని తీసేసి నీలోని సంతానం పుట్టిస్తాను, నేను వీరిని నాకు వదిలే అని చెప్పేసి మోషేతో మాట్లాడు. మోషే అంటాడు, ప్రభువా అట్లాగైతే నీ జీవగ్రంథంలో నా పేరు తీసే అంటాడు. గట్టిగా చెప్పలు కొడతాం దగ్గరగా. హల్లెలూయా. మోషేకున్నటువంటి ప్రేమ ఏంటో తెలుసా? మోషేకున్న ప్రేమ ఏంటో తెలుసా? జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు, వీరు పాపం చేస్తున్నారని, నాశనంలో ఉన్నారని, విచ్చలవిడిగా తిరుగుతున్నారని చెప్పి వారిని చంపేస్తానన్నావు. ప్రభువా వారు బ్రతకాలి తప్ప నాశనం ఏదైతే ఉందో ఆ నాశనం నేనే పొందుకుంటాను, ఆ నరకం ఏదైతే ఉందో ఆ నరకాన్ని నేనే వెళ్ళిపోతాను. నీ జీవ గ్రంథంలో అట్లా అయితే నా పేరు తీసేసాయి అని మొత్తుకుంటాడండి మోషే. అది సేవకునికి తండ్రి స్వభావం. స్తోత్రములుగాక. హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? అలాంటి స్వభావం మనకు ఉండాలి, అటువంటి వైఖరి మనకు ఉండాలి. ఏమండి, ఇతరుల బ్రతుకు నిమిత్తము మనం నష్టపోయినా పర్వాలే. వాస్తవం చెప్పమంటారా? ఇతరుల ప్రభు నమ్ము నిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు రాళ్ళ దెబ్బలు తిన్నాడు. ఇతరుల బ్రతుకు నిమిత్తం, ఇతరులు రక్షించబడిన నిమిత్తం, పరలోకాన్ని వెళ్ళడం నిమిత్తం అపోస్తలుడైన పౌలు తనకున్నటువంటి ఖ్యాతిని, ఘనతను పక్కన పెట్టేసి, ప్రేమిని దేవుని బిడ్డలారా, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి తన సొంత వారు తను దూషించారు, కొట్టారు, మరణానికి అప్పగించాలని చూశారు. అన్య జనాంగం కూడా పౌలు గారి మీద తిరగబడి చిత్రహింసలు పెట్టారు. అర్థమైందా? ఇతరుల బ్రతుకు నిమిత్తం ఓడల్లో 3 సార్లు ప్రయాణంలో తుఫాన్లో కొట్టబడతాడు. తుఫాన్లు సముద్ర గర్భంలో కలిసిపోతాడు. కొన్ని సందర్భాల్లో కొట్టుకొస్తాడు దరికి. ఇతరుల బ్రతుకించిన నిమిత్తము సువార్త పని మీద వెళ్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు గారు త్రాచుపాము చేత కాటు వేయబడతాడు. అర్థమైందా? తన సొంత స్నేహితుడే, చరిత్రపరంగా మనం గమనిస్తే తన స్నేహితుడే పౌలు గారిని చంపాలని చూస్తూ ఉంటాడు. ఏ పరిసయ్యులు అయితే పౌలు గారిని ఆహా ఓహో అని చెప్పి పౌలు గారిని పొగిడారో, అదే పరిసయ్యులు పౌలు గారు ప్రభు నమ్ముకుని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ పౌలునే పట్టుకొని చిత్రహింసలు చేసి చంపాలని చూస్తారు. కానీ పౌలు గారు ఇతరుల బ్రతుకు నిమిత్తము చావడానికైనా సిద్ధమే. స్తోత్రం. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు పని చేసేస్తాను, చచ్చిపోతే పరలోకంలో ఉండిపోతాను అంతే ప్రభు సన్నిధిలో. ఉందా దేవుని బిడ్డలారా? ఇతరులు బ్రతికించే నిమిత్తం తీర్మానాలు చేసుకోవాలి మనం. అర్థమైందా? మనం నష్టపోయినా పర్వాలే, ఆ వ్యక్తి ఆపదలో ఉంటాడు, కష్టంలో ఉంటాడు, బట్టలు లేకుంటాడో లేకపోతే ఆకలితో కడుపు మార్చుకుని ఉంటాడో తెలియదు మనకి. నువ్వేం చేయాలి తెలుసా? నీకు కలిగి ఉంటే వాడి ఎద్దుకు వెళ్ళి సహాయం చేసి
క్రీస్తు మాటలు చెబితే త్వరగా క్రీస్తు నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. క్రీస్తు ప్రేమను కనపరిస్తే అద్భుతంగా ఆకర్షించబడుతూ ఉంటాడు. నువ్వేమో ప్రేమను కనపరచవా, అక్క యేసుప్రభు చాలా గొప్పడే బాబు అని చెప్పేసి అంటావు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భర్తతో మామూలుగా ఉండదు ఫైటింగ్. ఇవి చీపులాడుకుంటాడు, వాడు కరాడుకుంటూ ఉంటాడు. సూపర్, ఇంకా ఫైటింగ్ చూస్తుంటాం. మన బండారం దాంతో ఆవిడ తెలుస్తూ ఉంటుంది. బయటకు వచ్చి ప్రభు నమ్ముకోమంటే ఏమి నమ్ముకుంటుంది? ప్రభు నమ్ముకోమంటే ఏమి నమ్ముకుంటాడు? ప్రేమను దేని పెట్టారా? నీవేమో ఎంగిలి చేత్తో కూడా కాగిని కొట్టవా, ఎంగిలి చేత్తో కాగిని కొట్టవు. పక్కన కష్టంలో ఉన్నప్పుడు ప్రభుని నమ్ముకొని కష్టాన్ని ప్రభు తీర్చేస్తాడంటే ఆవిడ ఎట్లా నమ్ముకుంటుంది? నువ్వేమో పిసినారు దానివా, పిసినారుడువా? దయచేసి కాస్త ప్రభు కొరకు మనకు ఖర్చు అయితే ఇతరులు దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. ప్రభు మహిమగలని గాక. హల్లెలూయా. ఖర్చు అవ్వాలి. ఈ మీటింగ్స్ పెట్టడం వల్ల పాస్టర్ గారు లక్షలేమో కోట్లేమో ఉడబడి వచ్చేవండి, నష్టపోతున్నాడు. నాకు తెలుసు ఈ మీటింగ్ ఎంత ఖర్చు అవుతుందో, భోజనాలకు ఎంత అవుతుందో. ఈ సేవకులు వస్తారు, సేవకులు కూడా వారిని బాగా చూసుకోవాలి, సేవలకు ఎంత ఖర్చు అవుతుందో. ఎవ్రీ ఇయర్ మీటింగ్సే కానివ్వండి, ఏదైనా మీ చర్చిలో ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కానివ్వండి, ఏదైనా చేసి పెట్టడానికైనా చేయడానికైనా కానివ్వండి, చాలా ఖర్చుతో పని. సో ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసులుగా మీరు పురోభివృద్ధి సాధించాలని చెప్పి, ఆత్మీయతలో ముందుకు సాగాలని చెప్పి తన ఖర్చైనా పర్వాలేదు, ఏదో విధంగా ఇక్కడ ప్రభు పరిచర్య జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఖర్చైనా పర్వాలే, ఇతరులు మండించబడాలి, ఇతరులు ప్రభు దగ్గరికి ఆకర్షించబడాలి. దయచేసి నీ దగ్గర 5 మూటలు బియ్యం మూటలు ఉన్నాయనుకోండి, వాడు ఆకలితో రేషన్ లేక బియ్యం లేక చెత్తండి అనుకోండి, ఒక్క మూట తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? వాడి చేతికి ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇస్తున్నారా? చేతికి ఇవ్వాలి. ఏమండి, నీ చేతిలో 100 రూపాయలు ఉంటే వాడికి కూర లేకపోతే, లేకపోతే ఆమె కూర లేకపోతే ఏం చేయాలి? ఒక 50 రూపాయలు తీసుకుని వచ్చి ఆమెకి ఇవ్వాలి, లేకపోతే ఒక 20 రూపాయలైనా ఇవ్వాలి. అందరి ఫ్రిడ్జుల్లో ఉల్లిపాయలు మిరపకాయలు కావాలి మనకి. మన ఫ్రిడ్జ్లో ఉంటే ఎవరికైనా అవసరం వచ్చింది అనుకోండి, కనీసం ఒక మిరపకాయ కూడా వారికి ఇవ్వం. స్తోత్రం. ఎంగిలితో కాగిని కూడా కొట్టం. ఏమండి, క్రీస్తు ప్రేమను చూపించి సువార్త ప్రకటిస్తే ఎవరైనా ఆకర్షించబడతారు. క్రీస్తు ప్రేమ చూపించకుండా ఎంత మొత్తుకున్నా ఎవరో ప్రబుద్ధకు నడిపించబడలేరు. మోషే ఆ ప్రేమే చూపించాడు కాబట్టి ఇశ్రాయేలు సమూహం తిరగబడినా, దూషించినా, సొనిగినా మోషే తట్టుకొని చూపించాడు కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు తన పట్టుకొని ఉండిపోయారు. ఒకవైపు నుంచి కొన్ని సందర్భాల్లో వచ్చిన శ్రమలు బట్టి తిరగబడినా, మాట్లాడేసిన మోషే ప్రేమ వాళ్ళకి అర్థమైంది కాబట్టి చివరి వరకు వారు సాగుతూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అరణ్యంలో కొంతమంది గొప్ప కూలిపోయినప్పటికీ కూడా అప్పగించినటువంటి బాధ్యతను మోషే మర్చిపోలేదు, దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇజ్రాయేల్ మర్చిపోలేదు. దేవుని బిడ్డ చాలా జాగ్రత్త. కొచ్చైనా ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు సువార్తను ప్రకటిస్తే, ప్రేమను కనపరిస్తే అనేకులు ప్రభు ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట చెప్పి ముగించేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఖర్చు అవ్వకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు ఖర్చు అవ్వకపోతే మనం ప్రభుని నమ్ముకుంటాం చెప్పండి? వాస్తవం చెప్పంటారా? మనము చచ్చిపోయాం అనుకోండి, మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం అందరూ ఎక్కడికి వెళ్తాం? సమాధి వరకు వెళ్తాం. సమాధి వరకు వెళ్ళి ఎంత ఏడుస్తామంటే అంత ఏడుస్తామండి, మామూలుగా ఏడం. నేను ఒక సిచ్యువేషన్ చూశాను. ఈ అమ్మ ఈ యొక్క కోడలను చూసారా? ఈ కోడలు ఎప్పుడూ లేదు, బతుకున్నప్పుడు ఎలా చూసిందో తెలియదు కానీ అత్తగారు చనిపోయిందండి. అత్తగారు చనిపోతే మామూలుగా ఏడట్లేదు. ఆమె ఎక్కడ కూర్చుంది తెలుసా? మోహం దగ్గర కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? మోహం దగ్గర కూర్చుంది. మోహం దగ్గర కూర్చొని మామూలుగా ఏడుతులేదండి, గోలు పెట్టి మరీ ఏడ్చేస్తా ఉంది. స్తోత్రం. మరీ ఏడ్చేస్తా ఉంది. ఎందుకు అనుకుంటున్నారు? ఆమె బంగారంతో చచ్చిపోయింది. స్తోత్రం. సడన్గా చచ్చిపోయింది. చెవులీలు ముక్కులీలు అక్కడే ఉన్నాయి. ఆమె ఏడుతుంది. ఆమె ఏడిసినప్పుడల్లా ఒక పోగు లాగేస్తుంది. స్తోత్రం. దేవుని బిడ్డలారు, స్తోత్రములు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారు, అంటే మనము సమాధి వరకు వెళ్తాం లేదా? సమాధి వరకు వెళ్తాం. ఎంత ఏడాలో అంత ఎడుతుంటాం. కానీ ఈ ప్రపంచంలో భగవాన్లుగా పిలబడుతున్నా, మంచోళ్ళుగా పిలబడుతున్నా, గొప్పవారుగా పిలబడుతున్న వారందరూ కూడా సమాధిలోకి వెళ్తారు. మనం కూడా సమాధి వరకు వెళ్తాం, దేవెడతాం, వాళ్ళు సాగనంపుతాం. మనం సమాధి వరకు వెళ్తాము కానీ మన తోబుట్టులు కానీ, మన సహోదరులు కానీ, మన బంధువులు కానీ, మనవారు కానీ, మన ఇంట్లో వారు కానీ చనిపోతే సమాధి వరకు వెళ్తాము కానీ సమాధిలోకి వెళ్తామా? వెళ్ళం. తండ్రి అన్నాడట, ఒరే బాబు నేను చచ్చిపోతున్నాడు రా, నాతో పాటు సమాధికి వస్తావని చెప్పాను. డాడీ నువ్వు చచ్చిపోతే నా తండ్రివి, సమాధి వరకు ఎందుకు రాను అని చెప్పాను. సమాధి వరకు కాదురా నాయన, సమాధిలోకి వస్తావా అంటే అంటున్నాడు. అది మాత్రం అడక్కనానా? సమాధి వరకు వస్తాను కానీ సమాధిలోకి మాత్రం ఎట్లా వస్తాను డాడీ, నువ్వు అడగకపోతే అని చెప్పి అంటున్నాడు. కూతురా నువ్వు? డాడీ మెల్లుడు బాధపడతాడు.
మేలుడు బాధపడతాడు. మరి మేలుని ఎవరు చూసుకుంటారని చెప్పి కూతురు అంటా ఉంది. ప్రేమని దేని పెట్టారా? చాలా జాగ్రత్త మనం గమనించాలి. ఎవడైనా సమాధి వరకు వస్తాడు కానీ సమాధిలోకి ఎవడ రాడో. క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప తెలుసా? ఆయన సమాధి వరకే కాదు, సమాధిలోకి మన కొరకు వచ్చేసాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన కొరకు, మనకు బదులుగా ఆయన మరణించాడు. మనకు బదులుగా చిత్రహింసలో ఆయన పడ్డాడు. మనకు బదులుగా శ్రమ ఆయన భరించాడు. మనకు బదులుగా ఎంతో కష్టాన్ని భరించాడు ఆయన. మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. దేవుడు తన స్వరక్తమునిచ్చి మనందరినీ కొన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని చెప్పేసి శిష్యులు మాట్లాడతారండి. ఎందుకనుకుంటున్నారు? ఆయన ప్రేమ అంత త్యాగంతో కూడింది. మరి మనం కూడా ప్రేమ చూపిస్తున్నాం కదండి. ఎవరైనా మార్చబడతారు? చూపిస్తున్నారా? అప్పా, ఓ అన్న, ఓ చెల్లి, ప్రభునమ్మ కూడా మారండి. నువ్వు ప్రేమను చూపిస్తూ వారికి చెప్పావనుకోండి, త్వరగా మార్చబడి ప్రభు యొక్క మందిరానికి వస్తూ ఉంటారు. సంఘము ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. మొత్తం ఫిల్ అయిపోయి, ఇంకా పొడిగించబడి, ఎక్స్టెండ్ అయిపోయి, ఇంకా ఎక్స్టెన్స్ బాగా పెంచేసి, ఈ స్లాబ్, ఈ రేగి తీసేసి స్లాబ్ వేసేసి మామూలుగా ఉండకూడదు. పాస్టర్ గారు రావడానికి కూడా స్థలం ఉండకూడదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపవాస ప్రార్థన పెట్టినా, ఏ ప్రార్థన పెట్టినా ఓకైతే కింద కూడా రానకూడదు. అలాంటి సంఘంగా మారిపోవునుగాక. ఆమెనంటే కుదరదు. మనం తయారు చేయాలి సంఘాన్ని. స్తోత్రం. ఇది మన చేతుల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. సంవత్సరంలో ఒక 2 ఆత్మలైనా ప్రభు ఎదుగు నడిపించాలని చెప్పి తీర్మానం చేసుకో. నీ ఇష్టం. నీ తీర్మానాన్ని బట్టి ప్రభు ఎదుగు నడిపించు. ప్రభు ఎదుగు నడిపించు. ప్రభు కార్యం చేస్తాడు. అర్థమైందా? యోనా ప్రియమైన దేవుని బిడ్డలారా అలకపోనుకున్నాడు. దేవుడు అన్నాడు, దేవుడు బుద్ధి వచ్చినట్లుగా ఎండలో యోనా ఉన్నాడు, చూస్తున్నాడు ఈ ప్రాంతం ఏమైపోతుందని చెప్పేసి సొరచెట్టుని పైకి ఎదిగింపజేశాడు. అంతలోనే మరలా మాయమైపోయింది. అది పురుగు పెట్టేసి మొత్తం తినుకుంటూ వెళ్ళిపోయింది. చెట్టు మొత్తం పాడైపోయింది అనమాట. అప్పుడు యోనాతో ప్రభు అంటాడు, యోనా, అంతలో ఎదిగి అంతలో మాయమైపోయినటువంటి సొరచెట్టు విషయంలో అంతగా బాధపడుతున్నావు. అమ్మయ్య చల్లగా ఉందని చెప్పి అంటా ఉన్నావు. యోనా, కుడి ఎడమ మొదలుకొని విస్తారంగా ఉన్నటువంటి జనం 120,000 మంది నా ప్రజలు. వారు హెబ్రీలు కాకపోయినప్పటికీ కూడా, వారు వాగ్దాన పుత్రులు కాకపోయినప్పటికీ కూడా, వారు అన్య జనాంగమే, వారు నా పిల్లలే. అబ్రాహాముతో మాట్లాడుతూ అంటాడు, అబ్రాహాముతో దేవుడు అబ్రాహాము ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి జనాంగం అందరికీ అబ్రాహాము ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. అబ్రాహామే తండ్రిగా మార్చబడతాడు. అర్థమైందా? అలాంటి వాగ్దానం అబ్రాహాం గారికి ఉంది. సో అన్య జనాంగమైన ప్రభు పిల్లలే. యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఇష్టమైన ప్రత్యేకమైన జనాంగం ఎంచుకున్నాడు అంతే. ఎవరైనా దేవుని పిల్లలే. అర్థమైందా? ఎవరైనా దేవుని పిల్లలే. అందువల్ల ఆ దేవుని పిల్లలు నాశనం అయిపోతూ ఉన్నారు. ఇతరులను పూజించి, ఇతరులను అనుసరించి, ఇతరులను వెంబడించి నిజమైన దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి పిల్లలు నాశనమైపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలు నాశనమైపోతూ ఉంటే యోనాను పంపించి వారు సువార్త ప్రకటించి వాళ్ళు మరలా మార్చబడి ప్రభు యొద్దకు వచ్చినటువంటి శాపం దూరమై, కీడు దూరమై వారు మరలా దేవుని దగ్గర నుంచి కీడు రాకుండా తప్పించబడితే యోనా సంతోషించాలి. కానీ యోనా బాధపడుతూ ఉంటే యోనాతో మాట్లాడుతూ అంటాడు, కుడి ఎడం మొదలుకొని 120,000 మంది జనసమూహం ఉన్నారు, వీరిని ఎట్లా నాశనం చేస్తాను అనుకుంటున్నావు యోనా అని చెప్పి దేవుడు తన ప్రేమనే వెల్లడి చేశాడు కానీ కీడు మాత్రం చేయలే. స్తోత్రం గాక. హల్లెలూయా. ప్రేమని దేని పెట్టారా? దేవుడు ఎప్పుడు ప్రేమగానే ఉంటాడు, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మనము కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమలోనే సాగిపోదుం గాక. ఆమేన్. 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి చరిత్ర మీకు తెలియజేశాను. యోనా ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుందాం. దయచేసి నేర్చుకుని ముందుకు సాగిపోతాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. అందరూ మోకరించండి దయచేసి.